గుడ్ న్యూస్. ఏంటి నువ్వు ఆఫీస్ మానేస్తున్నావా? గుడ్ న్యూస్ మీకు కాదు మేడం, నాకు. సరే ఏం చెప్పు. స్వాతి నాకు నెంబర్ ఇచ్చింది, టచ్ లో కూడా ఉండు అని చెప్పింది. ఇంకా మిగిలింది తన హార్ట్ కి హైవేయడం మాత్రమే. నా దగ్గర కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీస్ రిఫరెన్సెస్ ఉన్నాయి, నీకు నంబర్స్ ఏమైనా కావాలా? మొదలెట్టారు. నా మీద పనిచేయడానికి ఆన్లైన్ లో కోర్స్ ఏమైనా తీసుకుంటున్నారా? అరే లైఫ్ చేంజింగ్ న్యూస్ చెప్తుంటే నా మీద జోకులేస్తారేంటి? సరే గుడ్ న్యూస్ అంటున్నావు కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకోవాలి. నువ్వు నాకు పార్టీ ఇవ్వు. హే మీ ఇష్టం, ఎక్కడ కావాలి? ఏం కావాలన్నా ఇస్తావా? మీ ఇష్టం. యాక్చువల్లీ ఏమనుకోలేదు, సాయంత్రం ఆఫీస్ అయ్యాక ప్లాన్ చేద్దాం, ఎటైనా వెళ్దాం. డన్, రెడీగా ఉండండి, వెళ్ళిపోదాం. ఇంకా రాకు. మేడం వెళ్దామా? నేను వర్క్ లో ఉన్నాను, ఇప్పుడు రాలేను, నువ్వు వెళ్ళు. ఏంటి మేడం ఎప్పుడు చూసినా వర్క్ వర్క్ అంటారు? పదండి అలా బయటకు రిఫ్రెష్ అవుదాం. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నాకు వర్క్ ఉంది, డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. సరే మేడం. స్వామి మేడం పద వెళ్దాం. నాకు తెలుసు మేడం మీరు మళ్ళీ పిలుస్తారని చెప్పి, అందుకే చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ నడుస్తున్నాను. ఇంతలా ఎంజాయ్ చేయడం, ఒక సినిమాలో అరవడం, ఒక బైక్ రైడ్, ఇదంతా ఫస్ట్ టైం తెలుసా? మేడం మీరు ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటారు మేడం. అవును ఇందాకేంటి ఏమైంది అంత సీరియస్ కొన్నారు? అది నేను స్వస్తిక్ని రిజెక్ట్ చేశానని కోపంతో క్లయింట్స్ అందరినీ వాడి సైడ్ తిప్పేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నా దగ్గర ఉన్నవి రెండు ఆప్షన్స్. ఒకటి వెళ్ళా స్వస్తిక్కి సారీ చెప్పడం, రెండు క్లయింట్స్ అందరికీ ఫోన్ చేసి అడుక్కొని ప్లీజ్ మా కంపెనీకి తిరిగి రండి అని అడగడం. నాకేం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మేడం మీకు హెల్ప్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారా? నాకున్న ఫ్రెండ్ నువ్వు ఒక్కడవే, హెల్ప్ చేసినా చేయకపోయినా. మేడం నా ఫ్రెండ్స్ చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నారు, కొంతమంది స్టార్టప్స్ కూడా పెట్టేశారు. అలాంటి ఫ్రెండ్స్ మీ లిస్ట్లో ఖచ్చితంగా ఎక్కువ మంది ఉండే ఉంటారు. నాకెవరు అంత క్లోజ్ కాదు స్వామి, నేను ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాను. మేడం మీలో అంబిషియస్గా ఉండే అమ్మాయిలు చాలా మంది ఉంటారు, వాళ్ళలో చాలా మంది మీకు హెల్ప్ చేస్తారు. మేడం అమ్మాయిల కంటే అబ్బాయిలు ఫాస్ట్గా గ్రో అవడానికి రీజన్ ఏంటో తెలుసా? ఏదైనా హెల్ప్ అడగడానికి మీరు ఆలోచించినంతగా మేము ఆలోచించాం. స్వామి థ్యాంక్ యూ, నాకు ఇప్పుడే ఒక హోప్ వచ్చింది. మరైతే ఇప్పుడే నవ్వండి, ఇందాక నుంచి పెడితే కింద పప్పులో పెట్టారు ఫేస్. ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్దాం, ఏం తిందాం? పానీపూరి తిందామా? సూపర్, డన్, వెళ్ళిపోదాం. పానీపూరి అంటే చాలు అమ్మాయిలు ఏంటో బబ్బుల్ కమ్ అతుక్కున్నట్టు అతుక్కుంటారు. నేను లాస్ట్ టైం పానీపూరి ఎప్పుడు తిన్నానో కూడా గుర్తులేదు తెలుసా? అబ్బో మీకు పానీపూరి తినడం అంటే పెద్ద పండగలా ఉంటుందేమో. సర్లేండి మీకు పంపర్ ఆఫర్. ఏంటి? మీకు ఎప్పుడు పానీపూరి తినాలనిపించినా నన్ను అడగండి, వెళ్ళిపోదాం. బిల్లు నాదే. అచ్చా సరే సరే, కానీ నువ్వు చెప్పినట్టు మన కంపెనీకి మళ్ళీ ప్రాజెక్ట్స్ వచ్చి మళ్ళీ పూర్వ వైభవం వచ్చిందనుకో, మనందరం కలిసి టీం అంతా ఒక టూర్కి వెళ్దాం. డన్ మేడం. నీ ఫేవరెట్ ప్లేస్ చెప్పు, అక్కడికి వెళ్దాం. నా ఫేవరెట్ ప్లేస్ అంటే తాడేపల్లిగూడు, వెళ్ళిపోదావా? అక్కడికి వెళ్తే నువ్వు మళ్ళీ రావు కదా, నిజం చెప్పు. ఎలాగో ఊరు వెళ్ళిపోతున్నావు, దారి ఖర్చులు కలిసి వస్తాయని అక్కడికి వెళ్దాం అన్నావు కదా. నేనేం చెప్పినా ఎలానే అంటారు, అప్పుడు చూద్దాంలేండి. అవును, నీకు బిజినెస్ పెట్టడానికి మనీ కావాలన్నావు, మనీ సెట్ అయిందా? కొంచెం మనీ దాచాను మేడం, మిగతాదంతా ఫ్రెండ్స్ చూసుకుంటా అని చెప్పారు. అది కుదరకపోతే లోన్ పెట్టేస్తాను. స్వామి మేడం నీకొకటి చెప్పాలి. చెప్పండి.
నువ్వు ఊరెళ్ళాలా? ఉండిపోవచ్చు కదా. అంటే నేను ఎప్పుడైనా ఇలా లో ఫీల్ అయినప్పుడు అది నువ్వు వెళ్ళిపోతే నన్ను ఆట పట్టించడానికి, నన్ను సపోర్ట్ చేయడానికి ఎవరుంటారు స్వామి? ప్లీజ్ ఉండొచ్చు అంటే కదా. అలా కాదు మేడం, నేను నా ఫ్రెండ్స్ కలిసి బిజినెస్ పెడదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. వాళ్ళు నా గురించి వెయిట్ చేస్తున్నారు. 15 డేస్లో వెళ్ళిపోవాలి. నీ ఇష్టం స్వామి. మీరు మొహాలో పెట్టకండి. ఇప్పుడు నేను 15 డేస్లో వెళ్ళిపోతా అనే థాట్ మైండ్లోంచి తీసేసి ఇంకా 15 డేస్ ఉంటా అనే థాట్ మైండ్లో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. సరే, ఆ. నీకు బిజినెస్కి డబ్బులు ఏమైనా కావాలంటే నాకు చెప్పు. ఓకే డన్. సరే పద వెళ్దాం. సార్ ఫోన్ చేస్తున్నారండి. హలో సార్. స్వామి, బాగున్నావా? బాగున్నాను సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. దేనికి స్వామి? అదే సార్, మీరు నాకు ఇద్దాం అనుకున్న ప్రమోషను మా శ్యామ్ గడికి ఇమ్మంటే ఒప్పుకున్నారు కదా సార్, దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. స్వామి, నేను నీకు ప్రమోషన్ ఇద్దాం అనుకోవడం ఏంటి? అదేంటి సార్, మీరు నాకు ప్రమోషన్ ఇమ్మని చెప్పి మేడంకి చెప్పలేదా? లేదు స్వామి, అసలు నువ్వేమంటున్నా కూడా నాకు అర్థం కావట్లేదు. పీచ్ మిఠాయి, ఆ, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదా, నువ్వు ఎప్పుడు నాతో ఉండాలి. ఉంటాను. నన్ను ఎప్పుడు వదిలేసి అయ్యాలి ప్లీజ్. ప్రామిస్ ప్రామిస్. నువ్వు ఊరెళ్ళాలా? ఉండిపోవచ్చు కదా. హలో స్వామి, ఉన్నావా? స్వామి, మే కమిన్ మేడం. ఎవరన్నా రెస్పాండ్ అయ్యారా? లేదు స్వామి, చెప్పాను కదా నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఇలా నీరసంగా కాకుండా కొంచెం ఊపితో ట్రై చేయండి. అరే స్టార్ట్ చేసి ఇంకా 2 డేస్ కూడా కాలేదు, ఇలా వాలిపోతున్నారు. పేషెన్స్తో ఉండండి మేడం. పేషెన్స్తో నువ్వు నేను ఉంటే సరిపోదు కదా, మన టీం వాళ్ళందరూ ఉండాలి కదా. మేడం, ఇందాక స్వాతి మన వాళ్ళకి పీకిన క్లాసు మీరు కానీ వినుంటే ఇలా అనేవారే కాదు మేడం. 2 నిమిషాల్లో మన టీం మైండ్ సెట్ అంతా మార్చేసింది. ఇప్పుడు మీరు వచ్చి వెళ్ళమన్నా మన వాళ్ళు ఎక్కడికే వెళ్ళరు. తనకి మీరన్నా మన కంపెనీ అన్నా బోల్డంత రెస్పెక్ట్. ప్రాజెక్టుల సంగతి మీరు చూసుకోండి, ఎంప్లాయ్ సంగతి తను చూసుకుంటుంది. మన టీం సరే స్వామి, వేరే టీమ్స్ పరిస్థితి ఏంటి? దానికి నా దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంది. ఏంటి? ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఆ? సర్లేండి, ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయండి, ఆఫీస్ గ్రూప్లోకి వెళ్ళండి. ఓకే చేసి కొత్త క్లయింట్స్తో మీటింగ్ అవుతుంది, త్వరలోనే అంతా సెట్ అయిపోతుందని చెప్పి ఒక చిన్న మెసేజ్ పెట్టండి, వాళ్ళు కూడా బూస్టింగ్ ఉంటుంది. నేను అలా ఫేక్ ప్రామిసెస్ చేయలేను స్వామి. ఒకవేళ క్లయింట్స్ రాకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఆ నెగిటివ్ థింకింగ్ పక్కన పెట్టండి. క్లయింట్స్ వస్తే ప్రాజెక్టులు వస్తాయి కదా, ప్రాజెక్టులు వస్తే వర్క్ చేయాలి కదా, వర్క్ చేయాలంటే ఎంప్లాయ్స్ ఉండాలి కదా. అంటే నేను ఒక్కనే చేసేయగలను అనుకోండి. స్వామి. బాయ్ మేడం, కొంచెం కూడా కోఆపరేట్ చేయరు. హలో. హే హాయ్ తారా, ఎలా ఉన్నావు? హాయ్ ఫైమా, నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? యా ఐమ్ గుడ్. నువ్వు కాల్ చేసావంటే నమ్మలేకపోతున్నా తెలుసా. యాక్చువల్లీ చిన్న హెల్ప్ కావాలి, అందుకే కాల్ చేసా. ఏమైంది? మా డాడీ కంపెనీ నేను రన్ చేస్తున్నాను, నీకు తెలుసు కదా. అందులో చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లమా ఏంటి? అంటే సో ఇప్పుడు తనకు సారీ చెప్తే తను పెట్టే భిక్ష వల్ల వచ్చిన క్లయింట్స్తో నేను డీల్ చేయాలి. నాకు అది వద్దని చెప్పేశా. అవునే, నువ్వు సారీ చెప్పుంటే నేను ఇప్పుడే కాల్ కట్ చేసేదాన్ని. అందుకే మన వాళ్ళందరినీ కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశా, కానీ నేను అప్పట్లో ఎవరితో టచ్లో ఉండేదాన్ని కాదు. ఎవరు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. ఐఎమ్ గ్లాడ్ అట్లీస్ట్ యూ రెస్పాండెడ్. నేను కూడా చాలా హ్యాపీ నువ్వు కాల్ చేసినందుకు. చెప్పాలంటే 3 years బ్యాక్ ముంబైలో నేను కూడా స్టార్ట్ చేశాను. ఇట్స్ గోయింగ్ వెల్ నౌ. అండ్ త్వరలో హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కొలాబరేట్ అయితే చాలా బాగుంటుంది. విత్ ఇన్ a week లో ప్రాసెస్ కంప్లీట్ అయ్యేలా నేను చూసుకుంటా. థ్యాంక్ యూ ఫైమా, థ్యాంక్ యూ సో మచ్. ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇట్స్ ఓకేనే. ఇంకేంటి, నీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది? ఏముంటాయి, నాది వదిలేలే కానీ నువ్వు చెప్పు. అప్పట్లో సంజయ్ రామస్వామి కల్పన చుట్టూ తిరిగినట్టు వరుణ్ నీ చుట్టూ తిరిగేవాడు. ఏమైంది, ఎలా ఉన్నాడు? అప్పట్లో నేను కూడా అలానే ఫీల్ అయ్యా. ఆ తర్వాత తెలిసింది చాలా మంది కల్పనలు ఉన్నారని, అందుకే పక్కన పెట్టేశా. ఫోన్లే, బతికిపోయాడు. అప్పటికిప్పటికి నువ్వు చాలా చేంజ్ అవుతారా ఏంటి? ఎవరినైనా లవ్ చేస్తున్నావా? చచా, అలాంటిదేం లేదు, ఏదో జస్ట్ ఫ్రెండ్ అంతే. జస్ట్ ఫ్రెండా లేక బాయ్ ఫ్రెండా? జస్ట్ ఫ్రెండే. అబ్బచ్చా, నమ్మాలా?
షబ్బా. ఏరా రెస్ట్ కావాలనిపిస్తుంది కదా? అవునరా. చెప్పాను కదరా, ఖాళీగా ఉన్నప్పుడేమో పని చేయాలనిపిస్తుంది, పని చేస్తున్నప్పుడేమో ఖాళీగా ఉండాలనిపిస్తుంది. అదేరా హ్యూమన్ బీయింగ్స్ మైండ్ సెట్. ఎంజాయ్ చేయి. అవునరా, ఆ? ఎంత సడన్ గా ప్రాజెక్ట్స్ ఎలా వచ్చినాయి? నాకేమనిపిస్తుంది తెలుసా, నీలో నాకు మన కంపెనీకి ప్రాజెక్టులు వచ్చాన ఆనందం కంటే వర్క్ చేయాలని బాధ ఎక్కువ కనిపిస్తుందిరా. అలా కాదురా, ఎంత సడన్ గా ప్రాజెక్ట్స్ ఎలా వచ్చినాయి అని చిన్న డౌట్ అంతే. మన మేడం కొన్ని ఇన్ఫ్లుయెన్స్ అలాంటిదిరా. చిటికి రావట్లేదు, చిటికలో పని అయిపోద్ది. అలాంటి మేడం వదిలేసి మా మేడం మీద పడతావేంట్రా? నువ్వు ఆ పత్యాపరాలు పక్కన పెట్టి పని చూసుకో. అసలు తమరు ఇప్పుడు టీం లీడు, ఏమైనా తేడా వస్తే నిన్నే వేసుకుంటారు. ఆ, సర్లే. మేడం పిలిచారంట. స్వామి, మళ్ళీ మేడం పిలిచారంట అన్ను అడిగే రోజు వస్తుందని నేను అనుకోలేదు. చూసారా మేడం, మీ మీద మీకన్నా నాకే ఎక్కువ నమ్మకం ఉంది. మీరేం చేయగలరు కూడా నేను చెప్పేదాకా మీకు కూడా తెలియదు. ఓకే ఓకే, అక్కడ పని అది ఓకేనా? బానే అవుతుందా? మేడం టీం లీడ్ ఎవరు అనుకుంటారు? మా శ్యామ్ గడు అతను కొట్టేస్తాడు. మీరేం కంగారు పడకండి. అవును, ఎందుకు పిలిచారు? తొందర చెప్పండి, అసలు నాకు బోల్డ్ పనులు ఉన్నాయి. ఏంలే, అలా కాఫీకి వెళ్ళేసి వద్దామని. ఎప్పుడు చూస్తే కాఫీ కాఫీ అంటారండి. అది పక్కన పెట్టండి. పక్క సందులో మా బాబాయ్ టీ కొట్టుంది, అదిరిపోద్ది. వెళ్దాం పదండి. మీ బాబాయ్ ఇక్కడ టీ కొట్టు పెట్టారా? చెప్పనే లేదు. మరి ఊర్లో ఎందుకు స్వామి బిజినెస్? ఈ టీ కొట్లోనే పని చేసుకోవచ్చు కదా. నా మీద పంచలేసే కోర్సులో సర్టిఫికేట్ వచ్చినట్టుంది. వెళ్దాం పదండి. బాబాయ్ వెళ్ళొస్తా. మేడం టీ ఎలా ఉంది? బాగుంది స్వామి. రోజు ఇక్కడే తాగుతావా? రోజు కాదు, ఆఫీసులో కాఫీ మెషిన్ పనిచేసినప్పుడు మాత్రమే. అవును స్వామి, నువ్వు మన ఆఫీస్ లో కాఫీ మెషిన్ లో కాఫీ దొబ్బేసి ఇంటికి పార్సల్ పట్టుకెళ్తావంట. ఉస్సు ఉస్సు. మేడం ఏదైనా నిందేస్తే చెప్పుకుని నెల కొంచెం పెద్ద నిందేయండి. ఇలా చీప్ గా టీలు కాఫీలు మాత్రం కాదు. ఎవరన్నా వింటే బెంతగా చూస్తారు. సర్లే. సర్లే. మేడం ఉమ్, మీకు విషయం చెప్పాలి. ఏంటి? నేను ఊరు వెళ్ళట్లేదు. అవునా? ఎందుకని? మీరే కదా ఉండిపోమని చెప్పారు. అందులో ఇలాంటి సిచ్యువేషన్ లో మీ పక్కన ఉన్న ఇంపార్టెంట్ అనిపించింది, అందుకే. అవునా? కానీ మీ ఫ్రెండ్స్ నీ కోసం ఎదురు చూస్తుంటారు అన్నావు కదా, మరి పర్లేదా? ఇబ్బంది ఏం లేదా? ఇబ్బంది అంటే పర్లేదు మేడం, నేను చూసుకుంటా. అంటే అలా ఏం వద్దులే స్వామి. ఇబ్బంది అయితే నువ్వు వెళ్ళు, ఇక్కడ నేను మేనేజ్ చేసుకుంటాలే. అమ్మయ్యా, ఈ మాట ఎప్పుడు చెప్తారని వెయిట్ చేస్తాను మేడం. సర్లే, మీరు చూసుకుంటారు కదా, నేను వెళ్తా అయితే. ఏమైంది? ఏమైందేంటి? నువ్వు వెళ్ళిపోతానంటే నేను వద్దు స్వామి ఉండు అని అడుక్కుంటానన్న పొగర్తోనే కదా వెళ్ళిపోతా అంటున్నావు. కోపం వచ్చిందా? అదేంటి, మీరే చెప్పారు కదా ఇబ్బంది అయితే వెళ్ళు అని. నేను వెళ్ళు అనే అంటాను, నువ్వు వెళ్తానంటావా? వెళ్ళను మేడం, పర్లేదు, నేను మీతోనే ఉంటాను అనాలి కదా. నేను వెళ్ళమంటే వెళ్ళొద్దని, వెళ్ళొద్దంటే వెళ్ళమని. ఆ మాత్రం తెలీదా నీకు? మట్టి బుర్ర. సారీ మేడం, నాది మట్టి బుర్రే. ఏమైంది మేడం? ఓహో, మొన్న నేను బతిమాలించుకున్నాను, ఇప్పుడు మీరు బతిమాలించుకుంటారా? ఏ బతిమాలవా? అయ్యో, అదే పనిలో ఉన్నాను మేడం. సారీ మేడం, ప్లీజ్ మేడం, రండి మేడం. మరి గుంజీలు? ఓకే. సరే చాలే. సరిపోయిందా? మేడం ఊరు వెళ్ళట్లేదని చెప్పి మీకు మంచి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. లాస్ట్ మీరు నాకు పనిష్మెంట్ ఇచ్చారు. సరిపోయింది. నేను హ్యాపీ. హ్యాపీ హ్యాపీ. అవును స్వామి, నీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? రేపు ఎల్లుండి సెలవు కదా. వీకెండ్ ప్లాన్స్ అంటే ఏముంటాయి మేడం? బట్టలు ఉత్తుకోవడం, రూమ్ క్లీన్ చేసుకోవడం, హెయిర్ కటింగ్, ఫ్యాన్ బాగు చేయించుకోవడం. ఆపు. వాటిని ప్లాన్స్ అనరు, పనులు అంటారు. మా బ్యాచిలర్స్ కి వీకెండ్ ప్లాన్స్ అంటే అయ్యే ఉంటాయి మేడం. సరే, అదంతా కాదు కానీ మనకి ప్రాజెక్ట్స్ వచ్చాయి కాబట్టి టీం అందరినీ ఒక అవుటింగ్ కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను, ఫామ్ హౌస్ కి. వెళ్ళి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయి. చేస్తా గానీ మరి నా బట్టలు బా, టూర్ అయిన తర్వాత మా ఇంటికి వచ్చి వాషింగ్ మెషిన్ లో ఉతుక్కుందు గాని. ఫ్రీగానే ఓ. వెళ్తాను. అమ్మో, ఒరే మేడం వీకెండ్ ఫామ్ హౌస్కి వెళ్తా ఉంటుందిరా, ఏమంటారు? నాకు ఓకే. ఫ్రీయే కదా, ముందే ఓకే అంటావు. నీకు? నాకు డబుల్ ఓకే. నీకు? నాకు నాట్ ఓకే. ఏంటి కష్టాలా చెప్పి సాల్వ్ చేసేద్దాం. మా మమ్మీ పంపించరు. నీ మీద అంత నమ్మకమా? ఎవరో చుట్టాల అబ్బాయికి జాబ్ వస్తే మీ ఇంట్లో సిచ్యుయేషన్ ఏంటో మా ఇంట్లోనూ అంతే. సర్లే, అర్థమైంది. అయినా పర్లేదు, సాల్వ్ చేస్తాను. ఇప్పుడే వస్తా ఉండు. సరే. మేడం సార్ వినండి మేడం. చెప్పండి సార్. స్వాతి రాదంట. ఎందుకంట? వాళ్ళ అమ్మగారు పంపరంట. అంతే కదా. ఏం చేస్తున్నారు? స్వాతి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తున్నా. నెంబర్ ఉందా? స్కూల్లో జాయిన్ చేసినట్టు ఆఫీస్ లో జాయిన్ చేసి వెళ్ళారు, ఉండదా?
హలో స్వాతి వాళ్ళ మదరా అండి? నేను మిత్ర, మీ అమ్మాయి ఆఫీస్ సీఈఓని. చెప్పండి మిత్ర గారు. యాక్చువల్లీ రేపు బెంగళూరులో ఒక చిన్న క్లయింట్ మీటింగ్ ఉందండి. నేను వెళ్తున్నాను, నాతో పాటు మీ అమ్మాయిని కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నా. అంటే ఇక్కడున్న ఎంప్లాయీస్ అందరిలోకి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నది మీ అమ్మాయికే. సో తను నాతో వస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. మీ పర్మిషన్ అడుగుదామని ఫోన్ చేశాను. సరే అమ్మా, మీరు అడిగాక నేను వద్దంటానా? జాగ్రత్త అమ్మా, అసలే నోట్లో నాలుగు లేని పిల్ల. సరే అండి, వస్తుందంట. మీరు సూపర్ మేడం. నాకు తెలుసు సార్. పదండి. పద. సో గైస్, రేపు ఎల్లుండి మనందరం పిచ్చెక్కిద్దాం. అవును, ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్దాం? ఎందుకు మేడం అన్ని తెలిసి అడుగుతారు? లేడీస్ ఫస్ట్. అబ్బో సరే గాని, స్వాతి వాళ్ళ మదర్ అడిగితే నేను డ్రైవర్ అని చెప్తాను, ఏమనుకోకు. నాకేం ప్రాబ్లం లేదు. మరి వాళ్ళు నమ్ముతారంటారా? చా, ఏదోసారి అద్దంలో మొహం చూసుకో. అక్కర్లేదు, నమ్మేస్తారు. మేడం, మ్మ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. దేనికి? నా కోసం స్వాతి అమ్మగారితో మాట్లాడినందుకు. అంత సీన్ లేదు. నేనేం నీ కోసం మాట్లాడలేదు, తన కోసం మాట్లాడా. టఫ్ టైంలో తను నాకు చేసిన హెల్ప్ అండ్ సపోర్ట్ ముందు ఇదంతా ఎంత చెప్పు. అందుకే మేడం నేను స్వాతిని లవ్ చేశాను. నా టేస్ట్ సూపర్ కదా. నీ టేస్ట్ పక్కన పెడితే తన టేస్టే నాకెందుకో తేడా కొడుతుంది. నిన్ను ఎలా భరిస్తుందో ఏంటో. మీ కుళ్ళు మేడం, నాకు అమ్మాయి సెట్ అయిపోతుందని. చ కుళ్ళు. వచ్చేస్తుంది మేడం స్వాతి. హాయ్ మేడం. హాయ్ స్వాతి. ఎవరు? డ్రైవరా? కరెక్ట్ గా గెస్ట్ చేసావు, డ్రైవర్. సర్లే, నువ్వు నిచ్చిన వేసుకొని కారు ఎక్కు ఫస్ట్. మీరు అలాగే ఎక్కారా? మాటకి మాట డ్రైవర్ అంట. స్వాతి, బ్యాగ్ ఏంటి అంత ఉంది? అట్టించాను ఊరు వెళ్తున్నావా? అవును, మన టూర్ అయ్యాక నా బాయ్ ఫ్రెండ్తో టూర్ వెళ్తున్నా. ఎందుకు స్వామి అడిగి మరీ తిట్టించుకుంటావు? పుట్టుకతో వచ్చింది అంత ఈజీగా పోదు తెలుసు. అంతే మేడం. సిగ్గొకటి. యా, ఒరే పొద్దు పొద్దునే కదని చెప్పి ఎవరు స్నానం చేయకుండా రాలేదు కదా. నాకెందుకో నీ మీద డౌట్. ఈడొకడు నా మీద పంచలేయడానికి రెడీగా ఉంటాడు. సర్లేండి, రే ఫస్ట్ టైం మన బ్యాచ్ అంతా ట్రిప్కి వెళ్తున్నాం. ఈ 2 days నో వర్క్, ఓన్లీ ఫన్. ఏదో రోజు వర్క్ చేసేసినట్టు బిల్డప్ ఎందుకు? చేసేది అదేగా. శ్యామ్ ప్లీజ్ రా, కోఆపరేట్ చేయవా? ఓకే ఓకే గైస్, ఈ 2 days మనం వర్క్ టెన్షన్స్ అన్ని మర్చిపోయి బాగా ఎంజాయ్ చేద్దాం. ఏమంటారు గైస్? నాన్న శ్యాము, నువ్వు స్వాతికి 5 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయవా? మరి నన్ను దీపమంటారా? ఎక్స్ట్రా చేయకు, అలా కూర్చో. నువ్వు దూరంగా ఉండు, నో టచింగ్. సరేనా? ట్రిప్ అయ్యేలోపు ఈ అమ్మాయి చేతి ఇటుకి రాఖీ కట్టించేయాలి. ఇదేం సినిమా కాదు, సిరీస్. ఇలా ఇలా అంట. స్వాతి. అక్కర్లేదు, మీకు నచ్చినది తీసుకోండి, వెళ్తున్నాను. ప్రతిదానికి స్వాతి స్వాతిని భయపడ్డం ఒకటి. మేడం, ప్లేస్ అద్దరిపోయింది కదా. చాలా బాగుంది. మనం అందరం కలిసి ఇలా ట్రిప్కి వస్తామని చెప్పి అస్సలు అనుకోలేదు మేడం. నేను ఇలా సరదాగా ఒక ట్రిప్కి వస్తానని నేనే ఎప్పుడు అనుకోలేదు. అదేంటి మేడం? నేను పుట్టి 25 years అయినా నేను ఎంజాయ్ చేసింది లాస్ట్ 2 months స్వామి. ఏంటి స్వామి ఎమోషనల్ అవుతున్నట్టున్నావు? నేను ఎమోషనల్ అవడమా? ఛాన్సే లేదు. ఆ దేవుడు నాకు హార్మోన్స్ ఇవ్వలేదు. నువ్వు చాలా లక్కీ స్వామి. నాకు ఒక కోరిక ఉంది తెలుసా? ఏంటది? నిన్నెప్పటికైనా ఏడుస్తూ చూడాలని. అది అవ్వదండి. ఒకవేళ నేను నిజంగా ఇచ్చినా అది నవ్వినట్టే ఉంటది. లెట్స్ సీ. అవన్నీ వదిలేండి మేడం, ఈ 2 days అదరగొట్టేద్దాం. మేడం, ఇంకో విషయం. ఏంటి? ఈ ట్రిప్ లో నేను స్వాతి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను తెలుసా? ఎలా? నీరు, నిప్పు, నేల, గాలి, ఆకాశం, ఈ పంచభూతాల సాక్షిగా. ఏది మేడం చెప్పనెవరో డైలాగు, ఇలా రండి. నువ్వేరా. మేడం, నీరు, నిప్పు, ఇందాక నేల, గాలి- వినేసాంగా. మళ్ళీ బ్రేక్ వేసింది. మేడం, ఎమోషనల్ గా చెప్తున్నాను, వినొచ్చు కదా. బా చెప్పు. నీరు, నిప్పు, నేల, గాలి, ఆకాశం, ఈ పంచభూతాల సాక్షిగా తనకు ప్రపోజ్ చేద్దాం ప్లాన్ చేశాను మేడం.
అంత బడ్జెట్ లేదు కాబట్టి ఎలా ప్రపోజ్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నా. అంత బడ్జెట్ లేనప్పుడు అంత ప్రపోజల్ ఎందుకు స్వామి? బోల్డ్ చెట్లు ఉన్నాయి, ఒక పూ కోసుకొని వెళ్ళి ప్రపోజ్ చేయి. అందరిలో నేను చెప్పేస్తే పెద్ద తేడా ఏముంటది? నేను ప్రపోజ్ చేస్తే నా లవ్ తో పాటు నా ఎఫర్ట్స్ కూడా తను పడిపోవాలి అంతే. ఎలా ఉంది ప్లాన్? ఏదోలా ఉందిలే స్వామి. అలా అంటుందండి. సర్లేండి మేడం, ఇక్కడ ఎంత కావాలంటే అంత మందు తాగేచ్చా? నువ్వు ఫ్రీగా వస్తే ఫినైల్ అయినా తాగుతావు అని నాకు తెలుసు. అంతేం అవసరం లేదు, లిమిటెడ్ గా తాగు. సరే మేడం. అయినా ఏంటి, స్వాతిని లవ్ చేస్తున్నాను అన్నావు కదా, స్వాతి ముందే నీ ఇష్టం వచ్చినట్టు తాగేస్తావా? మేడం, తన ప్రేమ కోసం నన్ను నేను మార్చుకోను. ఒకవేళ తను నన్ను ప్రేమిస్తే నా గుడ్ థింగ్స్ తో పాటు బ్యాడ్ థింగ్స్ కూడా తెలుసుకొని నన్ను లవ్ చేయాలి. అవునా? స్వాతి వస్తుంది, నీ తాగుడు గురించి చెప్తాను. దండం పెడతాను, ఆడ పనులు చేయకండి. మళ్ళా పెద్ద తాగుపోతా అనుకుంటది. స్వాతి వస్తుంది, కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి. ఏం మాట్లాడుకుంటున్నారు? అదే స్వాతి, స్వామి డ్రింకింగ్ గురించి. నీకు తాగుడు అలవాటు ఉందా? చిచ్చి, ఆ వాసన అంటే నాకు చిరాకు. నాకు పరమ చిరాకు స్వాతి. ఆ? కొంచెం కాపరేట్ చెప్పడానికి దండం పెడతాను. ఈ ప్లేస్ చాలా బాగుంది కదా మ్యామ్. అవును. స్వాతి, నువ్వు కూడా టూర్ కి ఎప్పుడు వెళ్ళదనుకుంటా? లేదు స్వామి, నీ వల్ల ఇప్పుడు వచ్చాను. మా మమ్మీ డాడీ నన్ను అస్సలు పంపించరు. సరిపోయింది, మీ ఇద్దరు జాతకాలు ఆ దేవుడు ఒకే పెన్తో రాశారనుకుంటా. సర్లేండి, ఈ 2 days రచ్చరచ్చలు చెప్దాం. ఓకే, అదిరా దంశరాజ్ గేమ్ ఆడుతున్నాం. ఆ ఆట గురించి మీ అందరికి తెలిసే ఉంటది కదా, తెలుసు. సినిమా లాగ్ వద్దు, స్టార్ట్ చేయి. ఓకే, టైటిల్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అదే చెప్పండి. యాక్షన్ సినిమా. స్టాలినా, గబ్బర్ సింగా, తుపాకీ, గోలీ, బుల్లెట్, గోలీమార్. రూపం చూస్తే హై హై బాబా తోబా తోబా ఏ తోబా తోబా నువ్వే మేరీ మెహబూబా అయ్యయ్యయ్యో ఏమాయో సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్ళు దాచింది సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైనా చూపించింది. This is the time. Fall in love, fall in love. You are in love. Welcome to my heart. You are my love. చాలే, ఓకే ఓకే. నేనా వా సోలో సాంగ్ 1 minute. అమ్మో, సోలోనా? గుర్తొచ్చింది. రేయ్, పాడంలేండి, రండి. సో గాయ్స్, ఇప్పుడు మనం ఆడబోయే ఆట ఏంటో మీకు తెలుసా? నీకు తెలుసా? తెలీదు, ఓపెన్ చేసి చూడాలి. ఏగేమో నాకు తెలీదు. ఓ అమ్మో, ఇంగ్లీషా? స్క్రూ అర్థం కావట్లేదా? Screw it, let's do it. మేడం, నాకు ప్రమోషన్ ఇవ్వడం ఏంటి, మనందరినీ ట్రిప్పు తీసుకురావడం ఏంటి, భలే వింతగా ఉందిరా. అయినా ఈరోజు భలే ఎంజాయ్ చేశాం కదరా. ఈరోజు చూస్తాగా చీప్ లెక్క చీర్స్ కొట్టుకుంటా తాగేస్తా. మేడమే గారు ఇప్పించేది, అంత కరువు దేనికి? అయినా నీకేం తెలుసా చీప్ లెక్కర్ వాల్యూ? ఎద పల్పి ఆరెంజ్ మొహం నువ్వు. వీటికి కూడా లోకువైపోయా. రే, ఏం మాట్లాడుకుంటున్నారు? అదే ఆఫీస్ అదే టీమ్ లీడ్ కదా, ఏదో డౌట్ అడిగితే చెప్తున్నా. తప్పుకో. రే,
స్వాతిని అలా పడేయాలో ఏదైనా ఐడియా చెప్పొచ్చు కదరా. అంత కష్టపడడం దేనికి? లవ్ లెటర్ రాసి ఇచ్చే. అలా డైరెక్ట్ గా చెప్పేస్తే ఏదైనా తేడా వచ్చిందనుకో నా చెంప పగిలిపోద్ది. అసలు ప్రపోజ్ చేసానా లేదా, చేసింది నేనా కాదా అన్నట్టుగా ఉండాలిరా. ఏదైనా ప్లాన్ చెప్పండి. అలా అయితే ఒక ఐడియా ఉందిరా. ఏంటి? హాయ్ మ్యామ్, ఏం ఆలోచిస్తున్నారు? హాయ్ స్వాతి. ప్లేస్ చాలా బాగుంది కదా, సెల్ఫీ తీసుకుందామా? వచ్చేస్తాను నేను కూడా. బాలేదు. ఆ, ఆ, ఓయ్ ఆ, ఏంటి? ఏం లేదు, ఈ ట్రిప్ లో మనందరి మధ్య బాండింగ్ పెరిగేలాగా, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా ఒక క్రేజీ గేమ్ ఆడదామా? మనందరి మధ్య యా. బాగుందా? మ్మ్. ఏం గేమ్? డేర్ డేర్. రే షుగర్ బాబు, ఇంకా అడగల కదరా? ఆన్సర్ వచ్చిందిగా, క్వశ్చన్ ఎందుకు? సర్లే. అడగరా, అడుగు. స్వామి, ఆ. నేను అడగనా? ఏంట్రా, ఆడు చెప్తా అన్నాడు కదా, ఆడు అడుగుతా అన్నాడు కదా, నీకెందుకు అంత ఆవేశం? కూల్గా ఉండు. నువ్వు అడగరా. నువ్వు కొద్దిగా యాక్ట్ చేసి స్వాతికి ప్రపోజ్ చేయాలి. రే ఏంట్రా నువ్వు? థ్యాంక్స్ రాశాం. ఆ అమ్మాయికి ఎంత ఇబ్బంది ఇలాంటి క్వశ్చన్లు అడిగితే, అదే ఇలాంటి డేర్లు ఇస్తే. డేర్ అన్నాక ఆ మాత్రం చేయాలి మరి. ఆ, స్వాతి, ఇట్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అంతే. ఓకే. తప్పదా? చేయాల్సిందేనా? తప్పదు. అంత ఇబ్బంది అయితే వద్దులే స్వామి. మేడం, నా ఫ్రెండ్స్ కోసం నేను ఏదైనా చేస్తాను మేడం. ఏదైనా చేస్తావా? ఏదైనా చేస్తాను, ఏదైనా ఏదైనా చేస్తాను. సరే చేయి మరి. ఐ లవ్ యూ స్వాతి. సారీ కోతి. ఆన్సర్ వచ్చింది కదా, మీరు హ్యాపీ కదా, చెప్పండి. మీరే. మ్యామ్, మీ ఫేవరెట్ 2 పర్సన్స్ నేమ్స్ చెప్పాలి, నిజమే చెప్పాలి. ఆ, ఒకటి మా డాడీ, 2 నా ఫ్రెండ్ స్వామి. ఏ స్వామి. నెక్స్ట్ ఇవ్వండి. తన సొంత కష్టంతో ప్రమోషన్ తెచ్చుకున్న మా శ్యామ్ గాడి కోసం. అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా ఉంటారు, ఏమీ లేనప్పుడు తోడు ఉండడం చాలా కష్టం. ఫర్ దట్ లాయల్టీ స్వాతి కోసం. ఈ సొసైటీలో ఒక అమ్మాయి ఇండిపెండెంట్గా, కాన్ఫిడెంట్గా, సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉండాలో నేను మ్యామ్ని చూసి నేర్చుకున్నా. సో మ్యామ్ కోసం. సరే ఇంక తాగుదామా? ఇందాక వెయిట్ చేయాలి, సత్తనాను. తాగండి. అబ్బా స్వాతి, మ్? ఈ దెబ్బతో మనం కొలీగ్స్ నుంచి ఫ్రెండ్స్ అయిపోయాం. రెండిటికి తేడా ఏంటో? కొలీగ్స్ అంటే ప్రొఫెషనల్ గురించి మాట్లాడుకోవడానికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. అదే ఫ్రెండ్స్ అనుకో, పర్సనల్, ప్రొఫెషనల్, ఆఖరికి తాత ముత్తాతల గురించి కూడా మాట్లాడుకోవచ్చు. పైకేం తెలియనట్టు కనిపిస్తావు కానీ చాలానే తెలుసు స్వామి నీకు. మేడం ఎప్పుడు అలాగే అంటది. థ్యాంక్ యూ. మేడం పార్టీ అని చెప్పి 2 ఒకేలాంటి బాటిల్ తెచ్చాడు. ముందు ఇది తాగాలో తెలియదు, ఇది తాగాలో తెలియదు. మరీ పీతల తాగకు మదన్. నాకు తాగాలని లేదు మేడం, కానీ దీన్ని చూస్తుంటే మనసు ఒప్పట్లేదు. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. స్వాతి, మ్? ట్రిప్ చాలా బాగుంది కదా. మ్మ్. ఇంటికి ఆఫీస్కి దూరంగా ఇలా మీతో ఎంజాయ్ చేయడం చాలా బాగుంది స్వామి. స్వాతి, మీ ఇంట్లో అంత స్ట్రిక్టా? హ్మ్. ఈ మధ్య ఇంట్లో వాళ్ళకి వాళ్ళ పిల్లల మీద కన్నా టీవీ, న్యూస్ పేపర్స్, పక్కింటి వాళ్ళు చెప్పే మాటల మీద నమ్మకం ఎక్కువ. మా అన్నయ్య గాడు ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్తాడు, కానీ వాడిని ఏమనరు. అదే నేను జస్ట్ పక్కన షాప్కి వెళ్తే 100 క్వశ్చన్స్. ఆఖరికి నేను జాబ్లో జాయిన్ అవడానికి, నేను వాళ్ళని ఒప్పించడానికి నా తల ప్రాణం తోకొచ్చింది తెలుసా స్వాతి, నాకు అసలు చెప్పనే లేదు నీకు తోకుందని. స్వామి. సారీ చెప్పు. ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఉండి సఫకేషన్ వచ్చేసింది తెలుసా. ఇప్పుడు నాకు ఏ టెన్షన్ లేదు. ఇలా మీ అందరితో చిల్ అవుతుంటే బా లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలని ఉంది. జిల్లా దాడితే నీకు చంద్రమండం దాకా వెళ్ళినట్టు ఉంటదేమో. నువ్వు అబ్బాయి కాబట్టి బాగానే చెప్తున్నావు బాబు.
నెక్స్ట్ జన్మలో అమ్మాయిగా పుట్టు, అప్పుడు తెలుస్తుంది మీకు మా బాధ. నాకు అమ్మాయిగా పుట్టడానికి ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే కండిషన్. ఏంటో? నేను అమ్మాయిగా పుడతాను, కానీ అప్పుడు నువ్వు అబ్బాయిగా పుట్టాలి. బానే జోకులేస్తున్నావు. స్వామి, ఎలా కనిపెట్టేశారు మేడం? అంత ధైర్యం నీకు తప్ప ఇంకెవరికి ఉంటుంది స్వామి? సర్లేండి, ఏంటి ఇక్కడ ఒంటరిగా? ఫైర్ క్యాంప్ దగ్గర రావచ్చుగా. అక్కడ నువ్వు స్వాతి మాట్లాడుకుంటున్నారు కదా, మీకు ప్రైవసీని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని రాలేదు. అబ్బో, అవును స్వామి, ఇంతకీ ప్రపోజ్ చేసావా? ఎక్కడ మేడం, తను అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. హ్మ్. సర్లే స్వామి, నువ్వేం పట్టించుకోకు. ప్రపోజ్ చేసేదాకా తను ఎలాగో నువ్వు వదలవు కదా. అదేదో అంటావు, ఏంటది? నెవర్ గివ్ అప్. ఆహా. హ్మ్. మేడం, మీకు విషయం చెప్పాలి. ఏంటి? మొన్న మీ డాడీ నాకు కాల్ చేశారు. ఆ? దేనికి? ఏమన్నారు? అయ్యో, ఏం లేదు మేడం, ఆ? మీ మేడం గారిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించచ్చు కదా అని అన్నారు. హ్మ్. నువ్వేమన్నావు? మా మేడంకి ఇష్టలేని పని నేను చెయ్యను సార్ అని అన్నాను. శభా స్వామి, వెరీ గుడ్. కానీ ఒక్కసారి ట్రై చేయొచ్చు కదా మేడం. హ్మ్? వద్దులేండి మేడం, మళ్ళీ స్వస్తిక్ లాంటి వస్తే మీకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ అయిపోద్ది. ఇప్పుడు దారిలోకి వచ్చావు. కానీ అందరు అబ్బాయిలు స్వస్తిక్లా ఉండరు కదా మేడం. ఏమో ఎవరికి తెలుసు, ఇప్పుడు వచ్చేవాడు నాలానే చాలా మంచోడైతే. వద్దులేండి, ఎవరన్నా పోతే మనకెందుకు, అక్కర్లేదు. నీ బాధ ఏంటి బామ్మర్ది? ఏం లేదు మేడం, నేను ఉన్నాను కాబట్టి మిమ్మల్ని చూసుకుంటున్నాను. ఒకవేళ నేను వెళ్ళిపోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు చెప్పండి? స్వామి, ఆ? నువ్వు నన్ను నీలా మారమని చెప్పి నువ్వే నాలా మారిపోతున్నావు. అర్థం కాలేదు కదా? ఇప్పుడు నేను ప్రెసెంట్ ఉన్న ఈ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటున్నా. నువ్వు చెప్పినట్టు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఏంటో మనకు తెలీదు. రేపు ఉంటామో ఉండమో కూడా మనకు తెలీదు. అలాంటి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడేదాన్ని నేను. ఇప్పుడు నువ్వు ఆ పని చేస్తున్నావు. సరే మేడం, నా వల్ల కూడా అవట్లేదని చెప్పి సార్కి చెప్పేస్తాను. ఓకే. కానీ ఒక డౌట్, హ్మ్. మీకు కాబోయేవాడు ఎలా ఉండాలనుకుంటున్నారు? నీలా ఉండాలి. ఆ? జోక్ చేసా. ఇప్పుడు గ్రీక్ వీరుడు వచ్చినా సరే కనెక్షన్ ఉండాలి కదా స్వామి. కనెక్షన్ లేకపోతే వేస్టే. బాగా చెప్పారు మేడం, కానీ కనెక్ట్ అవ్వాలంటే కలవాలి కదా. బా, సాంగ్స్ విందాం స్వామి. ఓ గోల పడతావా? అలాగా. ఎందాం ఎందాం. తీసుకో. మేడం, ఉమ్. ఏ భాష ఇది అర్థం కావట్లేదు, కొంచెం తెలుగు పాటలు పెట్టచ్చు కదా. ఆ. నువ్వే విను, నేను ఇప్పుడు ఇప్పుడు ఓకే. వస్తా. ఎక్కడికి? హ్మ్. ఇదేంటి పాట అయిపోయింది, ఇంకోటి పెట్టుకుందాం. కాల్ రికార్డింగ్లో ఉంది, మనకెందుకులే. స్వామి 5 డేస్లో ఊరెళ్ళిపోతున్నాడు ఫైమా. వెళ్తే ఇంక మళ్ళీ రాడు. పక్కనున్నంత వరకు ఏం తెలియలేదు, కానీ ఇంకా పక్కన ఉండడు అని తెలిసిన తర్వాత నుండి అస్సలు తట్టుకోలేకపోతున్నానే. చెప్పాలంటే నా లైఫ్లో నేను హార్ట్ఫుల్గా నవ్వానంటే దానికి రీజన్ వాడే. నా లైఫ్లో ఉన్న అన్ని మెమరబుల్ మూమెంట్స్ వాడితోనే. అంతలా అలవాటైపోయాడే వాడు నాకు. నీకో విషయం తెలుసా, మనం లైఫ్లో ఎవరికైనా దూరంగా ఉండగలం, కానీ అలవాటైపోయిన మనిషికి కొంచెం కూడా దూరంగా ఉండలేం, అస్సలు ఉండలేం. వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు లేకుండా నేను ఉండలేను స్వామి, లైఫ్ అంతా నువ్వు నాతోనే ఉండిపో ప్లీజ్, నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ అక్కర్లేదు అని అడగాలనుంది. మరేమైంది? ఆ యదవ్ వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడే. అలాంటప్పుడు నేను వెళ్ళి ఏం అడగను? అయినా వాడి తప్పేం లేదులే, తప్పంతా నాదే. అన్నీ నా చేయి జారిపోయిన తర్వాతే నేను రియలైజ్ అవుతాను. బట్ వెళ్ళేలోపు మాత్రం వాడికి ఖచ్చితంగా ఒక విషయం చెప్తా. ఐ లవ్ యూ స్వామి, ఐ లవ్ యూ.
చూసారా మేడం, మీరు 2 రోజులు బయటకు ఎంజాయ్ చేసేసరికి మీ ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా దడుచుకున్నట్టున్నాయి. అందుకే సడన్ గా మీకు ఫీవర్. స్వామి నాకు ఇప్పటి వరకు తలనొప్పి లేదు, నువ్వు తెస్తున్నావు. సర్లేండి, టిఫిన్ టాబ్లెట్లు, టిఫిన్ తినేసి టాబ్లెట్లు వేసుకోండి, నేను వెళ్తాను. నాకు నేను బతిమాలే ఓపిక లేదు స్వామి, రా. అయ్యి బాబా, జ్వరం వచ్చిన బలం మాత్రం తగ్గలేదు. చాలు. ఏంటి చాలు? ఏమి తినకుండా బెల్ వేసుకుంటే అప్పుడు వచ్చే రోగానికి ఇంకో బెల్ వేసుకోవాలి. తినండి మేడం. బా చేదుగుంది, నేను తిన్ను. మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది మేడం. ఫీవర్ వచ్చింది కదా, అలానే ఉంటుంది. మెల్లగా తినండి, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? తినండి, ఇప్పుడే వస్తాను. మేడం తీసుకోండి మిరియాల పాలు. నాకు ఎప్పుడు జ్వరం వచ్చినా మా అమ్మ నాకు ఇదే ఇచ్చేది, దెబ్బకి తగ్గిపోయేది. ఇడ్లీలే మేడం. తినేసాగా. మరి మంచం కింద ఉన్నాయేంటి, పాలు రాయలా? మీరు ఇలా చేస్తారని తెలుసు, అందుకే ఇంకో పార్సిల్ ఇచ్చా. అబ్బా స్వామి. తినండి మేడం. సరే మేడం, రెస్ట్ తీసుకోండి. నేను హాల్లో ఉంటాను, ఏమన్నా అవసరం ఉంటే కాల్ చేయండి. టాబ్లెట్స్ వేసుకొని వెంటనే పడుకొని రెస్ట్ తీసుకోకూడదని మీ మమ్మీ నీకు చెప్పలేదా? చెప్పే ఉంటారు, మర్చిపోయాను. రూమ్ లో చాలా సఫకేటింగ్ గా ఉంది, అలా హాల్లో కూర్చుందాం. పదండి. మ్మ్. మేడం, మ్మ్. మా ఎదలందరం జ్వరం వస్తే ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తారు? నైట్ 2 రాపెగ్లేసి పడుకుంటాం. దెబ్బకి లోపల పురుగులన్నీ చచ్చిపోయి జ్వరం తగ్గిపోద్ది. అది ఏం పెగ్లు? పురుగుల మందు పెగ్లా? ఈ ఎటకరంగా తక్కువ లేదు. సరే కానీ మీ ఊరు చాలా బాగుంటుంది అన్నావు కదా. ఎటు చూసినా పచ్చటి పొలాలు, ఎటు వెళ్ళినా గోదావరి తల్లితో కలకలలాడిపోద్ది మేడం. ఒకసారి నన్ను మీ ఊరికి తీసుకెళ్ళొచ్చు కదా మరి. మరి మీరు వచ్చేస్తే ఇక్కడ కంపెనీ ఎవరు చూసుకుంటారు? నాకు అదే అర్థం కావట్లేదు స్వామి. నువ్వు అప్పుడు ఒకసారి అన్నావు కదా, ఎవ్రీ సెకండ్ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని. ఈ సిటీలో ఉంటే, ఈ కంపెనీలో వర్క్ చేస్తూ ఇవేం అయ్యే పనిలా అనిపించట్లేదు నాకు. అయినా మీ ఎంప్లాయీస్ పరిస్థితి బాగుంటుంది స్వామి, వీకెండ్ రాగానే హ్యాపీగా చిల్ అవ్వచ్చు. కానీ నాకు ఎప్పుడు ఏ టెన్షన్ ఉంటుందో, ఏ ప్రాబ్లం వస్తుందో అని 24/7 అలర్ట్ గా ఉండాల్సి వస్తుంది. అంబిషన్స్ ఉన్నప్పుడు టెన్షన్స్ ఉంటాయి మేడం, అది కూడా తెలియపోతే ఎలాగా? హ్యాపీగా ఉండడం కన్నా ఇంపార్టెంట్ ఆ స్వామి అంబిషన్స్ అన్ని. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, ఈ ఆఫీస్ అంతా 5 మార్క్ హ్యాండ్ ఓవర్ చేసేసి చక్కగా ఎలాంటి పొల్యూషన్ లేకుండా పీస్ఫుల్ గా ఉండే ఊరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఏమో మేడం, అయినా మీరు అనుకున్నంత ఈజీ కాదు. సిటీలో అలవాటు పడిన తర్వాత విలేజ్లో ఉంటాం. ఏంటి స్వామి, ప్రతిసారి ఊరు మాట వస్తే చాలు మా ఊరు రండి మా ఊరు రండి అనేవాడివి. ఇప్పుడు నేనే వస్తానంటే ఇండైరెక్ట్ గా వద్దంటున్నావు. ఏమైంది, తలకేమైనా దెబ్బ తగిలిందా? చాలా గట్టిగా తగిలింది మేడం. కానీ తలకు ఏంటి? కాదు. మీరే కదా ప్రాక్టికల్గా ఉండమని చెప్తారు. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా ఇబ్బంది పడతారేమని చెప్పి ముందే చెప్తున్నాను. కవర్ చేసుకోకు స్వామి, నీ వాటని చూస్తుంటే నేను నీకు ఊరు రావడం ఇష్టం లేనట్టే ఉంది. హలో హలో, నా షాప్ ఓపెనింగ్ కి మిమ్మల్ని మా ఊరు పిలుస్తా అని చెప్పాను, మర్చిపోయారా? లేదు లేదు, నువ్వు మారిపోయావు. నాకు డిఫరెన్స్ తెలుస్తోంది. అప్పటి స్వామికి ఇప్పటి స్వామికి చాలా తేడా ఉంది. ఆయన తప్పు నీది కాదులే. అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్స్ వచ్చాక మారిపోతారని చాలా మంది చెప్పారు, నేనే వినలేదు. నిజమే, నువ్వు మారిపోయావు. మేడం, మీకు ఒంట్లో బాగాలేని విషయం మర్చిపోయారు అనుకుంటా. ఏదేదో మాట్లాడుతున్నారు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి, రేపొద్దున తగ్గిపోద్ది. జ్వరం ఉన్నప్పుడు కావాల్సింది టాబ్లెట్స్ రెస్ట్ కాదు స్వామి, ఒక మంచి తోడు. మనకు నచ్చిన మనిషితో నవ్వుతూ ఒక 4 మాటలు మాట్లాడితే చాలు, ఎలాంటి జ్వరమైనా పోతుంది తెలుసా? అందుకే చెప్పాను కదా మేడం, మీరు రేంజ్ తగ్గట్టు ఎవరైనా కొంచెం పెళ్లి చేసుకోమని చెప్పి. మీరే అనలేదు, టాబ్లెట్ ఖర్చు మిగిలేదు. అబ్బా ఏంటి స్వామి ప్రతిసారి గోలా? సాంగ్స్ విందాన్రా. సాంగ్సా? ఆ? వద్దు, సాంగ్స్ అస్సలు వద్దు. కావాలంటే ఇలా మాట్లాడండి, వింటాను సైలెంట్ గా. నిజంగానే వీడికి ఏదో అయింది. మేడం, స్వామి కొంచెం వాటర్ తీసుకురావా? తెస్తాం మేడం.
మేడం. జ్వరం ఎక్కువైపోయినట్టుంది. ఏమైంది? ఏం లేదు మేడం, కొద్దిగా జ్వరం ఎక్కువైపోయింది, తగ్గిపోద్ది. ఏమైనా కావాలంటే కాల్ చేయండి, బయట ఉంటాను. స్వామి ఇక్కడే ఉండొచ్చు కదా. రే శ్యాము, చెప్పరా. నేను ఊరు వెళ్ళిపోతున్నాను. రేపటి నుంచి ఆఫీస్కి రాను. ఎందుకేంటి అడక్కు, నాకు కాల్స్ మెసేజ్ చేయకు. నేను చేస్తే రెస్పాండ్ అవ్వు చాలు. మేడం అడిగితే ఏదో ఒకటి కవర్ చేసే. సరే అయితే. గుడ్ మార్నింగ్ మేడం. మిరియాల పళ్ళు ఎలా ఉంది మేడం? ఫీలింగ్ బెటర్. సరే మేడం, నేను వెళ్తాను. ఇంకొక హెల్ప్, నాకు ఈరోజు లీవ్ కావాలి. ఆఫీస్లో శ్యామ్ గారికి మొత్తం చెప్పని చూసుకోమని చెప్పి. మీరు రెస్ట్ తీసుకోండి, ఏమన్నా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి. గుడ్ బై మేడం. శ్యామ్, టెస్టింగ్ టీమ్కి పంపాల్సిన రిపోర్ట్లో ప్రాబ్లం ఏం లేదు కదా? ఫైన్ మ్యామ్. అవును, స్వామి ఎక్కడ? రాలేదు మేడం. ఎందుకు? అంటే హెల్త్ ఏదో. నువ్వు చెప్పింది నమ్మడం కన్నా వాడికి ఫోన్ చేయడం బెటర్. స్వామి ఎక్కడున్నావు? ఎక్కడ ఉండే ఆలోచిస్తున్నావురా? ఊరు వెళ్ళడానికి బట్టలు సర్దుకోలేదా? కాసేపు ప్యాక్ సర్దుకుంటాను. ఈరోజు ఎలాగైనా ఊరు వెళ్ళిపోవాలి. సరే. వేణు, ఇన్ని రోజులు నేను లేకపోతే మేడం ఉండలేదేమో అనుకున్నాను రా. కానీ నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, మేడం లేకపోతే నేను కూడా ఉండలేనేమో అని. పాపనరా మేడం, ఇన్ని రోజులు తను పిజ్జాలు, బర్గర్లు, స్టార్బక్స్ కాఫీలు మానేసి నాతో పాటు రోడ్డు పక్కన బజ్జీలు, బాబాయ్ షాప్లో టీలు తాగుతుంటే అవి నచ్చేమో అనుకున్నాను రా. కానీ నాతో బతకడానికి తన అలవాట్లు మార్చుకుంటుందని చెప్పి తెలుసుకోలేకపోయాను రా. ఇక్కడే ఉంటే మేడంకి నా మీద ఇంకా హోప్స్ పెరిగిపోతాయి. ఎలాగైనా మేడంకి దూరంగా వెళ్ళిపోవాలరా. రే స్వామి, నిన్న ఒకటి అడగనా? ఒకవేళ నువ్వు మేడం ఫోన్లో కాల్ రికార్డింగ్ వెళ్ళలేదనుకో, ఇప్పుడు ఎలా ఉండేవాడివి? ముందులోనే చాలా హ్యాపీగా ఉండేవాడిని కదా. పోనీ మేడం నేను లవ్ చేస్తుందన్న సంగతి నీకు తెలుసని మేడం తెలుసా? తెలీదు. మరి ఎందుకు అంత బాధపడిపోతున్నావు? దృశ్య సినిమాలో వెంకటేష్ లాగా నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళలేదనుకో, మేడం ఫోన్లో కాల్ రికార్డింగ్ కూడా వెళ్ళలేదనుకో, దెబ్బకి మొత్తం సెట్ అయిపోద్ది. ఒకవేళ మేడం వచ్చి ప్రపోజ్ చేస్తే? రే, మేడం నీకు ప్రపోజ్ చేయాలనుకుంటే ఎప్పుడో చేసేదిరా. ఎందుకు చేయలేదంటావు? ఎందుకంటే ప్రెసెంట్ మేడం నీతో ఉంటే చాలా అనుకుంటుంది కాబట్టి. నువ్వు తనకు దగ్గరగా ఉన్నంత వరకు తను నీకు ప్రపోజ్ చేయదు. నువ్వే ప్రెసెంట్ని పక్కన పెట్టి ఫ్యూచర్ గురించి ఆలోచించి పిచ్చోడు అయిపోతున్నావు. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే. నేను ప్రెసెంట్ ఉన్న ఈ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటున్నా. నువ్వు చెప్పినట్టు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఏంటో మనకు తెలీదు. రేపు ఉంటామో ఉండమో కూడా మనకు తెలీదు. అలాంటి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడేదాన్ని నేను. ఇప్పుడు నువ్వు ఆ పని చేస్తున్నావు. నిజం రా వేణు, మేడంకి దూరంగా ఉంటాం కన్నా దగ్గరికి ఉంటేనే ప్రాబ్లం ఉండదు. ఈ విషయం నాకెందుకు తట్టలేదు? థ్యాంక్స్ రా వేణు. రే, థ్యాంక్స్ అక్కర్లేదులే కానీ ఇదేం నీ గురించి చేస్తున్నానేంటి? నా గురించి చేస్తున్నా. నీకోసమా? ఎందుకంటే నీకు మేడంకి పెళ్ళైతే మీ ఆఫీస్కి నేనే కదా ఎండీని. ఇక్కడి నుంచి దోస్తే బతుకుతా ఉంటావా, చచ్చిపోతావా? మరి లేకపోతే ఏంట్రా? ప్రతిసారి మేడం 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 అంటున్నావు కానీ 4 సంవత్సరాలు కలిసి ఉన్నారా మనం? ఏదో తొక్కలో రీజన్ చెప్పి వెళ్ళిపోతా అంటే ఎలా ఊరుకుంటా అనుకుంటున్నావు? దూరం అయితే ఫీల్ అవ్వడాలు, మిస్ అవ్వడాలు అవన్నీ లవ్లోనే ఉంటాయి అనుకున్నావా? ఫ్రెండ్షిప్లో కూడా ఉంటాయిరా, పిచ్చేదవా. నోరు మూసుకో, ఏగలు దొరుకుతాయి. ఓ, ఏంటి మేడం నా మీద బెంగెట్టుకున్నారా? ఎందుకు లేట్గా వచ్చావు? ట్రాఫిక్. ఎప్పుడు ట్రాఫికేనా? ట్రాఫిక్ కాదు అంటున్నాను.
అంటే నేను నాకు జ్వరం వచ్చింది, నైట్ 2 రాపెక్లేసి పడుకున్నాను, పొద్దున్న లేస్తే లేట్ అయింది, జ్వరం తగ్గిపోయింది, అందుకే వచ్చేసాను. డెడ్ లైన్కి ఎక్కువ టైం లేదు, వర్క్ చేయాలి. ఆడికి హెల్ప్ చేస్తాగా. చెడగొట్టకుండా ఉంటే చాలు. ఆ, అవునరా, ఏమైంది అసలు? ఆఫీస్ రానని సొల్లు చెప్పు, ఇప్పుడు ఆఫీస్కి వచ్చావు. ఆ, ఇది ఏప్రిల్ కదా, నేను ఫుల్ చేయగలను లేదు అనుకున్నాను, చేస్తాను. నువ్వు పని చూసుకో. అసలే మేడం నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి. స్వామి ఏం చేస్తున్నాడు? స్వామి హాయ్. హాయ్. ఏమైందబ్బా స్వామి? అయ్య బాబాయ్, ఈవిడ కొత్త ఉంది కదా, మేడం గొడవలప్పుడు ఈవిడ సంగతి మర్చిపోయాను. కరమరా బాబు. స్వామి స్వామి రే, స్వామి నిన్నే. స్వాతి పిలుస్తుందిరా. స్వామి. తెలియదు అనుకున్నావా? నాకు ఇంట్రెస్ట్, నువ్వు పని చూసుకో. అదేంట్రా, ఒకప్పుడు ఊరుకొకలా తిరిగినా దాకలేదని చెప్పి ఏడ్చేవాడివి. ఇలా కాదు. ఇప్పుడేమైందిరా? తను పిలిచినా పట్టించుకోవట్లేదు. మన రిసార్ట్లో ఏమైనా అయిందా? ఇది చెప్తే ఆఫీస్ అంతా పని చేస్తాడు. ఏం లేదురా, నేను చదివితే చిన్న గేమ్ ఆడుతున్నావు, నువ్వు నా మీద దృష్టి తగ్గించు, పని చూసుకో. హ్మ్. ఏం స్వామి నన్ను అవాయిడ్ చేస్తున్నావా? లేదు స్వాతి, వర్క్ ఉంది కదా, అందుకే కొంచెం బిజీ. ఈవినింగ్ ఫ్రీ అయ్యాక మాట్లాడుకుందాం. ఏమైంది స్వామి? 2 days నుంచి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. అది అదే. రే, నువ్వేంట్రా ఇక్కడ? ఏంటి మంచి నీట్గా రెడీ అయ్యావు? ఏంటి సంగతి? థ్యాంక్ యూ సో మచ్ అన్న. నువ్వు పంపించిన స్పెషల్ లింక్ వల్ల నాకు జాబ్ దొరికింది. ఒక ఫైనల్ మీటింగ్ కూడా వచ్చాను. ఓ, ఇప్పుడు నాకు అండ్ నా ఫ్యామిలీకి ఇన్సూరెన్స్, రెస్పెక్ట్ అండ్ మంచి శాలరీ కూడా ఉంది. రే నైస్ రా. ఇంతే కాదు, నెక్స్ట్ మంత్ కొంచెం మనీ సేవ్ చేసి నా వైఫ్కి స్పెషల్ గిఫ్ట్ కొంటాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎంజాయ్ ఎంజాయ్ కుమే. ఏం స్వామి ఆ. మన ఫేవరెట్ ప్లేస్ లో చిల్ అవుతున్నట్టున్నావు? ఫేవరెట్ ప్లేసా? ఇది ఎప్పుడు పెట్టారు? ఇక్కడే కదా నేను నీకు ఫోన్ నెంబర్ ఇచ్చి ప్రపోజ్ చేసింది. ఇంతకన్నా మనకి ఫేవరెట్ ప్లేస్ ఏముంటుంది చెప్పు? కరెక్టే, బాగా సింక్ చేసుకున్నాం. అవును స్వామి, ఆ, నేను ప్రపోజ్ చేశాక ఎగిరి గంతులేస్తావని అనుకున్నాను, కానీ నువ్వు చాలా నార్మల్ గా ఉన్నావు. ఆ, నిజంగా నన్ను లవ్ చేస్తున్నావా? ఇదే మంచి ఛాన్స్, చెప్పేద్దాం. అడిగేది ఆ. నిన్నే. ఆ? చేస్తున్నావా చెయ్యట్లేదా? ప్రపోజ్ చేయకముందు నా వెనక తెగ తిరిగేవాడివి, వద్దన్నా కూడా ఏదో ఒక సోచ్ చెప్పేవాడివి. ఇప్పుడేమేం స్వామి, పడిపోయానని అలసిపోయాను కదా. అయ్యయ్యో, అలా కాదు స్వాతి, నేను నీ వెంట పడుతున్నప్పుడు సరదాగానే అనిపించింది, కానీ నువ్వు నాకు ఐలోపు చెప్పిన దగ్గర నుంచి ఏంటో చాలా భయం వేస్తుంది. స్వామి, నేను నిన్నెందుకు లవ్ చేస్తున్నానో నీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఇన్ని రోజులు మా ఇంట్లో వాళ్ళ చాదస్తం వల్ల నేను కోల్పోయిన ఫ్రీడమ్ నీ దగ్గర దొరుకుతుందని నాకు హోప్ వచ్చింది. మనం కొన్ని రోజులు ట్రావెల్ చేద్దాం, ఒకరిని ఒకరు అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు నీకున్న భయం పోతుందని నాకు అనిపిస్తుంది. సరే స్వామి, నాకు వర్క్ ఉంది, నేను వెళ్తా. ఆ. బాయ్. కర్మరా బాబా. మే కమిన్ మేడం. ఏం స్వామి ఇలా వచ్చావు? బై ద వే కంగ్రాట్స్, మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. మేడం, నిన్న మీరు చూసిందేది నిజం కాదు మేడం. నేనేం చూసా? అదే మేడం, స్వాతి నన్ను హగ్ చేసుకోవడం అదంతా నిజం కాదు. నిజం కాదంటే అక్కడున్నది మీరు కాదు, మీ డూపా? అయ్యో, అలా కాదు మేడం, అసలు తనకి నాకు సెట్ కాదు మేడం. ఎందుకని? ఎందుకంటే ఏం చెప్తాను మేడం, తనెక్కడా నేనెక్కడా, అసలు ఏమన్నా మ్యాచింగ్ అవుతుందా? కలర్లో కానీ, స్టేటస్లో కానీ, చదువులో కానీ, ఎందులోనూ తన ముందు నేను ఎందుకు పనికిరాను మేడం. తను చీర కడితే చీకటినే చీరగా చుట్టూ చందమామలో ఉంటుంది మేడం. అంటే తన ఇన్స్టాగ్రామ్లో శారీ పిక్స్ చూపించింది, వాటి గురించి చెప్తున్నా అంతే. అందుకే తనకెళ్ళి చెప్పేశాను మేడం, నీ ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు, నేను పల్లెటూరు నుంచి వచ్చాను, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతానంటే తన జాబ్ మానేసి నాతో పాటు ఊరొచ్చేస్తా అంటుంది మేడం. పాపం తనకు తెలియదు కదా, అక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని. మీరు ఆలోచించండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తనకి మంచి హై రేంజ్ ఉన్నవాళ్ళు, నాకంటే మంచి వాళ్ళు, నాకంటే బాగా చూసుకున్న వాళ్ళు వస్తారు మేడం. అవన్నీ వదిలేసి నేను లవ్ చేస్తే ఎలా మేడం? ఇప్పుడు బాగానే ఉంటుంది మేడం, రేపొద్దున ఎప్పుడన్నా తను అసలు నేను ఎందుకు లవ్ చేశాను, ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి ఉంటే మంచి వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి తను రిగ్రెట్ అయితే? తను రిగ్రెట్ అవ్వదు. ఎందుకు అవ్వదు మేడం? అవుతుంది మేడం. ట్రూగా లవ్ చేస్తే
ఎలాంటి రిగ్రెట్ ఫీల్ అవ్వదు స్వామి. వెనకున్న స్టేటస్ని చూసి లవ్ చేయలేదు. తను రిగ్రెట్ అవ్వదు. మేడం నాకు కావాల్సింది మీ ఆన్సర్ కాదు, స్వాతి ఆన్సర్. ఈ విషయం తనకి ఎలా చెప్పాలో తెలియక సస్తున్నాను. అసలు తప్పంతా నాదే మేడం. తనకు నా మీద హోప్స్ పెరిగేలా చేసిందే నేను. మే కమన్ మ్యామ్. 12 దాటగానే గడియార నుంచి బయటకు వచ్చిన చిలకలు వచ్చేద్ద టైం. స్వాతి స్వామితో మాట్లాడుతున్నా, అయిపోయిన తర్వాత పిలవనా? మ్యామ్ ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను స్వామి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. ప్లీజ్. ఓ ఓకే, అటెళ్ళు. మేడం, నేను మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. నేను స్వామి లవ్ చేసుకుంటున్నాను. అంటే మాకు మీకన్నా వెల్ విషర్ ఎవరుంటారు చెప్పండి. అందుకే మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ కోసం వచ్చాను ఇలా. స్వాతి, ఇది ఆఫీస్ అనుకున్నావా, రోజుగారు రచ్చబండి అనుకుంటావా? బాగోదు. నాకు తెలుసు. అంటే మ్యామ్ వర్క్ అంతా బాగా జరుగుతుంది. ఈవినింగ్ వర్క్ అయిపోయాక నేను స్వామి బయటకు వెళ్ళాలని అనుకుంటున్నాము. అమ్మకి కాల్ చేసి వర్క్ ఉంది, కొంచెం రావడం లేట్ అవుతుందని చెప్పాను. ఒకవేళ మీకు కాల్ చేస్తే కొంచెం కవర్ చేయండి. బయటకి ఎక్కడికి? నాకు చెప్పలేదు కదా నువ్వు. ఇప్పుడు చెప్తున్నా కదా. పర్లేదు స్వామి, వర్క్ అంతా కంప్లీట్ చేసేసాక మీరు వెళ్ళి చిల్లవండి, పర్లేదు. ఓకే స్వాతి. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు వెళ్ళి వస్తాను. వెళ్ళి మేడం అది మేడం. సారీ మేడం, ఇందాక స్వాతి అలా మాట్లాడినందుకు. పర్లేదు స్వామి, నువ్వు అదంతా మనసులో ఏం పెట్టుకోకు. నేను చాలా ట్రూగా లవ్ చేస్తోంది. తను ఎప్పుడు హర్ట్ చేయకు. ఇప్పుడు హర్ట్ చేసినా పర్లేదు మేడం, పెద్దగా బాధ అనిపించదు. ఇంకో నోళ్ళు అది హర్ట్ చేస్తే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఏమైంది స్వామి నీకు? రిసార్ట్లో ఏమన్నా నిమ్మకాయ తొక్కేవా ఏంటి? అక్కడికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి తలకు దెబ్బ తగిలినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. రిసార్ట్ గురించి మర్చిపోండి మేడం, ఇంకేదైనా మాట్లాడుకుందాం. ఏముంటాయి స్వామి మాట్లాడడానికి? మీ దగ్గర చాలా ఉంటాయి, ఏదో ఒకటి మాట్లాడండి. ఏమున్నాయి? నా లైఫ్లో కొన్ని అన్ఫుల్ఫిల్డ్ ఫ్యాంటసీస్ ఉండిపోయాయి. అవి నెరవేర్చుకోవాలంతే. మేడం, మీకు బంపర్ ఆఫర్. మీ లైఫ్లో ఉన్న అన్ఫుల్ఫిల్ ఫ్యాంటసీస్ నేను ఫుల్ఫిల్ చేస్తాను. నేనేం చెప్తా చేస్తారా? నిజంగా ఫుల్ఫిల్ చేస్తావా? ఎస్. నువ్వేం అడిగితే అది, ఏం చెప్తే అది చేస్తా. ఏదైనా సరే. ఏదైనా సరే. సరే అయితే ఆ. మీరేం చేద్దాక అబ్బాయిని చూసి మీరు లవ్ చేయాలి. సరే 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 అయితే ఆ ఫ్యాంటసీస్ ఏంటో చెప్పండి. ఇదిగో ఫ్యాంటసీస్ అంటే టామ్ క్రూజ్లో స్టంట్లు చేయాలి ఇలాంటివి కాదు, ఇది చెప్పండి. పోనీ పానీపూరి తినాలి, నైట్ రైడ్కి వెళ్ళాలి, ఇలాంటివి చెప్పనా? అక్కర్లేదు, చెప్పండి. ఫ్యాంటసీ నంబర్ 1, నేను కార్ నేర్చుకోవాలి. ఈజీయే, నేర్పించేద్దాం. నెక్స్ట్ నంబర్ 2, నేను మా పిన్ని తమ్ముడిని చాచి పెట్టి గూబ మీద కొట్టాలి. గోప మీద కొడతారా? సడన్ గా ఇంత వైలెంట్ అయిపోయారేంటి? కొట్టేది నువ్వు కాదు కదా, నేనే కదా. నెక్స్ట్ నెక్స్ట్ ఫ్యాంటసీ నంబర్ 3, నేను నీ పీచ్ మిఠాయి గర్ల్ ఫ్రెండ్ని కలవాలి. అనుకున్నా మీరు అడు తిరిగి ఇడి తిరిగి నా దగ్గరకు వస్తారనుకున్నాను. మేడం, ఆ అమ్మాయి నాతో కాంటాక్ట్ లేదు మేడం, ఎక్కడ వెతకాలి? దట్స్ నాట్ మై జాబ్. ఈ ఫ్యాంటసీస్ ఉన్నాయి నాకు, ఇవి ఫుల్ఫిల్ చేయాలి. మేడం, ఇప్పుడు ఆ పీచ్ మిఠాయి పాపను ఎక్కడి నుంచి తేవాలి? మేడం చెప్పండి. పోనా పని చేయి. ఏంటి? పీచ్ మిఠాయి పాప దొరకకపోతే తను ఒక అబ్బాయిని లవ్ చేసింది కదా, నిన్ను వదిలేసిన తర్వాత ఆ అబ్బాయిని కల్పించు. మేడం మేడం వద్దులేండి, ముందుదే బెటరు. ఆ అమ్మాయినే ట్రై చేస్తాను. ఆ పనిలో ఉంది. పీచ్ మిఠాయి పాపను ఎక్కడి నుంచి తేవాలి? కరమరా నాయన. చెప్పేస్తాను. స్వాతి, నీకు విషయం చెప్పాలి. ఏం స్వామి, ఆ మ్యాజికల్ 3 వర్డ్సా? అది కాదు స్వాతి, నేను చెప్పేది విను. సరే చెప్పు. నేను నాకు ప్రపోజ్ చేయడం మేడం చూశారు. మళ్ళీ నువ్వు మేడం దగ్గర మన గురించి చెప్తున్నావు. దాంట్లో ఏమని స్వామి? మేడంకి ముందే చెప్పాను నేను లవ్ చేస్తున్నానని. నువ్వు నన్ను లవ్ చేస్తున్న విషయం మేడంకి ముందే తెలుసా? తెలుసు స్వామి, రిసార్ట్లోనే మ్యామ్కి చెప్పాను నీతో ఉంటే చాలా బాగుంటుందని. మేడం ఏమన్నారు? స్వామిని లవ్ చేస్తే లేట్ చేయకుండా చెప్పే స్వాతి, లేకపోతే చేయి జారిపోయాక తర్వాత రియలైజ్ అయ్యి నాలా బాధపడతావు అన్నారు. అందుకే ఇమీడియట్గా నీకు చెప్పేశాను. మేడం మాటలు చూస్తుంటే మేడంకి ఏదో పాస్ట్ లవ్ స్టోరీ ఉన్నట్టుంది స్వామి. అది పాస్ట్ లవ్ స్టోరీ కాదు స్వాతి,
ప్రెసెంట్ లవ్ స్టోరీ. ప్రెజెంట్ లవ్ స్టోరీయా? నీకు తెలుసా మ్యామ్ ఎవరిని లవ్ చేస్తున్నారో? నన్నే స్వాతి. స్వామి, సరదాగా అంటున్నావు కదా. నేను చెప్పింది నిజం స్వాతి. స్వామి 5 డేస్లో ఊరు వెళ్ళిపోతున్నాడు ఫైమా. వెళ్తే ఇంక మళ్ళీ రాడు. పక్కనున్నంత వరకు ఏం తెలియలేదు, కానీ ఇంకా పక్కన ఉండడు అని తెలిసిన తర్వాత నుండి అస్సలు తట్టుకోలేకపోతున్నానే. చెప్పాలంటే నా లైఫ్లో నేను హార్ట్ఫుల్గా నవ్వానంటే దానికి రీజన్ వాడే. నా లైఫ్లో ఉన్న అన్ని మెమరబుల్ మూమెంట్స్ వాడితోనే. అంతలా అలవాటు అయిపోయాడే వాడు నాకు. వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు లేకుండా నేను ఉండలేను స్వామి, లైఫ్ అంతా నువ్వు నాతోనే ఉండిపో ప్లీజ్, నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ అక్కర్లేదు అని అడగాలనుంది. తప్పంతా నాదే. అన్నీ నా చేయి జారిపోయిన తర్వాతే నేను రియలైజ్ అవుతాను. బట్ వెళ్ళేలోపు మాత్రం వాడికి ఖచ్చితంగా ఒక విషయం చెప్తా. ఐ లవ్ యూ స్వామి. నాకు అప్పుడే అర్థమైంది స్వాతి, నీ మీద ఉంది లవ్ కాదు అట్రాక్షన్ అని. అప్పటి నుంచి నేను దూరం పెట్టడానికి చూస్తున్నాను, కానీ అనుకోకుండా నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావు. ఐఎమ్ రియలీ సారీ స్వాతి. మేడం, మీ విషెస్ అన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఒక ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ కావాలంటే ఏం చేయాలి? మందేయాలి. నువ్వు ఈ మధ్య ఆఫీస్కి తాగేసి వస్తున్నట్టున్నావు కదా స్వామి. చిచ్చి మేడం, మన ఆఫీస్ నాకు టెంపుల్తో సమానం మేడం. మీకు తెలియకుండానే నా మీద చాలా పెద్ద నిందేస్తారు. మరి లేకపోతే ఎందుకు స్వామి ఏదో తాగేసి ఉన్నోడ్లాగా తేడాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడాను మేడం నేను? అదే మొన్నేదో సెట్ అవ్వదు, ఎందుకు సెట్ అవ్వదు, అందుకు సెట్ అవ్వదు అని ఏదో పెద్ద రీజన్స్ చెప్పావు. అసలు ఏమైంది నీకు? హలో స్వామి. వచ్చావా? వస్తున్నా, 2 minutes. ఎవరు? సర్ప్రైజ్. సర్ప్రైజా? మేడం, సర్ప్రైజ్ ఎలా ఉంది? చాలా బాగుంది. హాయ్. హాయ్ మ్యామ్. ఏంటి స్వామి స్వాతి లేకుండా అస్సలు ఉండలేకపోతున్నట్టున్నావు? చిచ్చి అలాంటిదే లేదు మేడం, తనే వస్తా అంది. సరే రా అన్నాను. అవును, మరి మీ ఇంట్లో ఏం ప్రాబ్లం లేదా? అంటే ఈ టైంలో బయటికి రావడానికి పర్మిషన్ ఇవ్వరు కదా? వాళ్ళు ఇంట్లో లేరు మ్యామ్, ఫంక్షన్కి వెళ్ళారు, అందుకే వచ్చేసా. ఓ ఓకే. అవును, నువ్వు ఇప్పుడు వచ్చిన సంగతి తర్వాత తెలిసిందనుకో ప్రాబ్లం అవుతామో కదా. తెలిస్తే తెలిసిందిలే స్వామి, ఈ వయసులో కాకపోతే ఎప్పుడు చేస్తుంది ఇవన్నీ? రేపు పొద్దున చెప్పుకోవడానికి కూడా అడ్వెంచర్స్ ఏమైనా ఉండాలి కదా, ఎంజాయ్ చేయని. ఓకే, నీకు థమ్సప్, నాకు విస్కీ, మేడంకి వైను. ఆహా, నా ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా మందేడు, చాలా ఆనందంగా ఉంది తెలుసా. ఒకసారి తీసుకొట్టండి. ఇటు ఇటు రైట్. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. మీ ఇద్దరు ఇలాగే కలకాలం చిలక గోరింకల్లా హ్యాపీగా ఉండాలి. ఏమైంది సడన్ గా అలా మొహం పెట్టారు? ఆల్ ఓకే? మేడం, నేను స్వాతి ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తాను మేడం. అయినా తను నన్ను అర్థం చేసుకుంది. ఇప్పుడు ఇలా ఫ్రెండ్లా ఉంటుంది. స్వామి నీకేమైనా పిచ్చా? అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు మొన్నటి నుంచి? ఏమైంది నీకు? పిచ్చెక్కిందా? మీకు చెప్పిన అర్థం కాదులే మేడం. పర్లేదు మ్యామ్, తను చెప్పింది కూడా కరెక్ట్ అనిపించింది. ఐఎమ్ ఓకే నా. అది నా పెగ్గు. నీకు మంద అలవాట్లేదు కదా స్వామి, నాకు ఇంకో పెగ్ కలుపు. పోయినా కలుపుతాను. మంద అలవాట్లేదు కదా. ఓ అమ్మ, ఇంకోటి. స్వామి, ఇంకోటి. అంటే ఫస్ట్ టైం అనుకుంటా, పాపం పడిపోయింది. ఐ లవ్ యూ స్వామి. అయ్యో, ఏదో మత్తులో అలాగా పొరపాటు అనేసి ఉంటుంది మేడం, మీరేమనుకోకండి. రండి పడుకోబెడదాం. స్వామి, నాకెందుకో నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదనిపిస్తోంది. మేడం, మీరేమేమి ఆలోచించకండి, ఫస్ట్ ఆ పెగ్ ఎంజాయ్ చేయండి. మేడం, స్వాతికి నాకు ప్రపోజ్ చేయమని చెప్పింది మీరే అంటగా. స్వాతి చెప్పింది.
అంటే అలా ఏం లేదు స్వామి. నువ్వు నా కోసం చాలా చేసావు కదా. నా హ్యాపీనెస్ కోసం నేను ఎంత అలిగినా భరించావు, నేనేం అడిగినా తెచ్చిచ్చావు. సో ఐ థాట్ నీ కోసం కూడా నేను ఏదైనా చేయాలి, నువ్వు హ్యాపీగా ఉండాలంటే అని. కానీ నువ్వు నన్ను ఎదవని చేసావు. నేను చేయలేదు, మీరే అయ్యారు. ఏంటేదో అంటున్నావు? ఒక్క నిమిషం. ఒరేయ్, ఎలా ఫోన్ చేసావు? ఫోన్ సైలెంట్ లో ఉంది, అందుకే చూసుకోలేదు. చెప్పేంటి సంగతి? ఊర్లో ఆ పీచిమిఠ అమ్మాయి ఉందా? ఏంటి స్కూల్ పక్కన పీచ్ పెట్టే అమ్ముకుంటది అదేనా? అది కాదే సుబ్బలక్ష్మి. పీచిమిఠ కోసం నన్ను వదిలేసి ఇంకొకటి చూసుకుంది కదా, తను ఊర్లో ఉందా తను? ఓ తనా? ఏమోరా, ఈ మధ్య ఎప్పుడు కనిపించలేదు. సర్లే, తన కాకపోయినా నన్ను వదిలేసి ఇంకొకటి తగులుకుంది కదా, ఆడున్నాడా పోనీ? రే, నువ్వు ఇంకా ఎక్కడో ఉన్నావు, వాడిని కూడా ఎప్పుడో వదిలేసింది. అవునా? అదేంట్రా? అదేంటంటావేంట్రా బాబు? నిన్ను పీచ్ మిఠాయి కోసం వదిలేసిందా? హా. వాడిని లడ్డు కోసం వదిలేసింది. హా? తర్వాత ఇంకొకటి తగులుకుంది, వాడిని జిలేబీ కోసం వదిలేసింది. సో అమ్మ, ఇది లాస్ట్ కేసు స్వీట్ చప్పటి దగ్గర మకం వేసినట్టుంది. ఇంక నాకెక్కడ దొరుకుద్ది? ఎతికి బొక్క. సర్లే, ఉంటా అయితే. యతవ జీవితం. మేడం, ఆ పీచు పెట్టే అమ్మాయిని కాకుండా ఇంకేదన్నా అడగండి మేడం. ఆ అమ్మాయి ఎక్కడుందో కూడా నాకు తెలియట్లేదు. స్వామి, నేను నన్ను నీ పీచ్ మిఠాయి లవర్కి పరిచయం చేయమని ఎందుకు అడిగానో తెలుసా? ఎందుకు? ఇప్పుడు నీ లవర్ని, అదే నీ ఎక్స్ లవర్ని నాకు పరిచయం చేయాలంటే నన్ను మీ ఊరు తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్ళాలి. అందుకే మీ ఊరు రావడం కోసమే. లేకపోతే నీ ఎక్స్తో నాకేంటి స్వామి పని? చాలా పెద్ద స్కెచ్ చేశారు మేడం. మన ఊరు వెళ్ళకుండా తనే ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఏడ్సావులే. అవును స్వామి, విషెస్ ఫుల్ఫిల్ అంటే గుర్తొచ్చింది. నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన విషెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా అంటే ఉన్నాయి మేడం. ఇలా మందు తాగడం లాంటివి కాకుండా. మీకు కార్ నేర్పించాలి, మీ అంకుల్ని కొట్టడానికి మీకు హెల్ప్ చేయాలి, మీతో పాటు ఇలాగా మందేయాలి, నా పీచ్మెంట్ అమ్మాయిని మీరు కలిసేలా చేయాలి. ముఖ్యంగా మీరు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. అండ్ లైఫ్ లాంగ్ మీరు చాలా హ్యాపీగా ఉండాలి. కబుర్లు చెప్పమంటే బాగా చెప్తావు. మేడం, చెప్పేది శ్రద్ధగా వినండి, ఓకే? ఇది స్టీరింగ్, ఇది గేరు, అది క్లచ్, మధ్యలో బ్రేకు, అటు ఎక్స్కలేటర్. అవన్నీ నాకు తెలుసు. ముందేం చేయాలో చెప్పు. క్లచ్ నొక్కి ఫస్ట్ గేర్ వేసి మెల్లగా వదిలి లైట్ గా రైస్ చేయండి, చాలు. అంతే కదా? అంతే. ఇప్పుడు చూడు, పిచ్చెక్కిస్తా. అది ఇదేనా వచ్చాంటో? అరుస్తావే? మెల్లగా నేర్పించు. అందుకే చెప్పాను, కాన్సంట్రేట్. ఆగిపోయింది బండి. ఏదో ఒకట్లేండి. ఇదిగో క్లచ్ చేసి గేర్ ఫస్ట్ గేర్ లో పెట్టి మెల్లగా వదలండి, టక్కన వదిలేయడం కాదు. మెల్లిగా క్లోజ్, చిచ్చి స్లో. అంతే. అయ్యి బాబు జాగ్రత్త. ఇదిగో, వీళ్ళంతా డ్రామా కంపెనీ వాళ్ళు. పిల్లలు ఎవరు కావాలో చూసుకో. రేయ్, ఎవర్రా వీళ్ళంతా? వీళ్ళు మరీ పాజ్గా ఉన్నారా? మేడం ఈజీ కనిపెట్టేద్ది. హేహే, నా టేస్ట్కి తగ్గట్టు చామల్సాయి రంగులో బాగుంటే బాగున్నట్టు అలాంటి అమ్మాయిలు చూపించు. సరే మేడం, సడన్ గా వర్షం ఏంటి? ఏమో స్వామి. అది సర్లే కానీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకేంటి, ఎదురుగుండా ఉన్న కారు మా పిన్ని వాళ్ళ తమ్ముడిది. అదే ఆ మామయ్య గారి. ఏంటి, అన్ని కొట్టాలనుకున్నాం కదా, కొట్టాలంటే ఈ మాత్రం ప్లానింగ్ ఉండాలి కదా. జేమ్స్ బాండ్ 007. మెల్లగా ముందుకెళ్ళి చిన్నగా ఫాలో చేయి. ఓకే. స్వామి, వాడికి డాష్ ఇవ్వు. డాషా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? తర్వాత చూసుకుందాం. మూసుకొని చెప్పించాయి. డాష్ ఇవ్వు. మేడం, ఇబ్బంది అయిపోతే డాష్ ఇవ్వు. ఇస్తానులే, చంపేస్తాము. అయ్యో గుద్దేశాను. అయ్య బాబు వచ్చేస్తాడు. మేడం, ఏం జరిగినా మీరు మాత్రం కారు దెక్కండి, నేను చూసుకుంటాను. ఏం జరుగుతుంది?
అసలు వాడి ఫేస్ చూడాలి స్వామి. ఓ మై గాడ్, నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. దిస్ ఇస్ లైక్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. దిస్ ఇస్ మై బెస్ట్ డే స్వామి. థ్యాంక్ యూ సో మచ్. ఓడి అమ్మ, వాడి మోహన్ చూడాలి. మేడం, ఇలాంటి జర్కులు ఇచ్చేటప్పుడు కొంచెం ముందే చెప్పండి మేడం. నాకు మీరు ఫ్లోలో కూల్గా బాగానే కొట్టేశారు, పక్కన నాక ప్యాంట్ తడిచిపోయింది. ఇప్పుడు నేను ముందు చెప్పాను అనుకో, వచ్చేవాడువా? రావు కదా, ఇదంతా మిస్ అయిపోయేవాడు కదా. ఓ మై గాడ్ మేడం, ఆయన సీసీటీవీ కెమెరాలో మనల్ని చూసి గుర్తుపట్టరు కదా. అదంతా లైట్లే స్వామి, అవన్నీ నేను చూసుకుంటాను కదా. ఇప్పుడైతే ఈ మూమెంట్ నేను ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. ఏం చేద్దాం చెప్పు. అంతే అంటారా? ఏదో ఒకటి చేద్దాంలేండి. మేడం, మే కమిన్? ఏం స్వామి మంచి హుషారుగా ఉన్నావు? కొంపతీసి మీ పీచ్ మెటా గర్ల్ ఫ్రెండ్ కాంటాక్ట్ దొరికిందా ఏంటి? మేడం, ఎలా మేడం అసలు? ఎందుకు కాదు, మీరు ఇంత పెద్ద కంపెనీ కూడా చాలా ఈజీగా మేనేజ్ చేస్తున్నారు. మీరు సూపర్ మేడం. అసలు మీకు నాదిష్టే తగిలెట్టుంది. ఇంకా ఆపు, మ్యాటర్ చెప్పు. ఏం లేదు మేడం, గట్టిగా ట్రై చేస్తే మా పీచ్ మెంటే కాంటాక్ట్ దొరికింది. కాల్ చేసి అడిగితే హైదరాబాద్ లో ఉన్నాను చెప్పింది. మీరు ఎప్పుడంటే అప్పుడు తీసుకొచ్చేస్తాను. ఏమంటారు? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే రమ్మను. ఇప్పుడా? ఇప్పుడంటే చాలా కష్టం మేడం, బోలెడు పనులు ఉన్నాయి. సిచ్యువేషన్ చెప్పాలి, స్క్రిప్ట్ చెప్పాలి, డైలాగ్స్ నేర్పాలి, స్లాంగ్ నేర్పాలి. ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ ఏమైనా డ్రామా జరుగుతుందా? స్క్రిప్ట్ డైలాగ్స్ అంటే ఏంటి? అబ్బాబా, అంటే డైలాగ్స్ స్క్రిప్ట్ అంటే అంటే అలా కాదు మేడం. తనకి ఇప్పుడు మా మేడం నేను చూడాలని ఫ్యాంటసీగా పెట్టుకుందంటే బాగోదు కదా మేడం. అందుకే ఎలా ఆలోచిస్తున్నాను. దానికి ఎందుకు అలా అయిపోతున్నావు? తన ఆఫీస్ కి పిలు, నేను నీ ఫ్రెండ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేయి, అంతే. సూపర్ మేడం, మీరు ఎప్పటికప్పుడు మీ బ్రెయిన్ తో నన్ను షాక్ కి గురి చేస్తూనే ఉంటారు మేడం. స్వామి, అర్థమైంది మేడం. ఇప్పుడు ఈ రోజు కాకపోతే మా సుబ్బలక్ష్మిని రేపు తీసుకురావచ్చా? నాకు నీ మీద అస్సలు నమ్మకం లేదు స్వామి. ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి తినే నా ఎక్స్ అని చెప్పినా చెప్తావు, ఇవాళే తీసుకురా. మేడం, మీరు నన్ను అనుమానిస్తున్నారా? మిమ్మల్ని మోసం చేస్తారని ఎలా అనుకున్నారు మేడం? అవసరమైతే నా వల్ల కాదని డైరెక్ట్ గా ఒప్పుకుంటాను, కానీ ఇలాంటి చిల్లర పని అసలు చేయను మేడం. అతి చేసింది చాలు, వెళ్ళి పని చూడు. వెళ్తానులే. ఏరా మాట్లాడావా? మాట్లాడా. పేమెంట్ ఎక్కువ అడుగుతుంది. ఎంత ఖర్చైనా పర్లేదు, ఇప్పుడే రమ్మను. ఇప్పుడా? మేడం ఇప్పుడే రమ్మని చెప్పిందిరా. అసలే మేడం మన మీద చాలా నమ్మకం. ఒరే, తనకు ఫోన్ చేసి ఎలా ఉండాలో చెప్పు, ఈ అడ్రస్ ఇచ్చే వచ్చామను. ఓకే ఓకే. అవునేంటి, మళ్ళీ స్వాతిని ఏమైనా అన్నావా? ఇవాళ ఆఫీస్కి ఎందుకు రాలేదు? నాకు అదే పని మరి. నేను ఎక్కువ తాగేసింది కదా, హ్యాంగ్ ఓవర్ అయి ఉంటది. కంగారు పడకండి, నీకు అనుకుంటాలే. సుబ్బు స్వామి, ఇదేంటి ఫస్ట్ టైం యాక్సిడెంటల్ గా కలిసినట్టు అలా షాక్ అవుతున్నారు? ఏం లేదు మేడం, ఫోన్ లో మాట్లాడినా డైరెక్ట్ గా వేరు కదా, అందుకే షాక్ అయ్యాను. అబ్బో, ఎందుకు ఇప్పుడు సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు? తను నిజంగా నన్ను ఎక్స్పీచ్ పెట్టారా ఎతవా. బేబీ ఎలా ఉన్నావు బేబీ? బాగున్నాను బేబీ, నువ్వెలా ఉన్నా? అబ్బో, పిల్లతనం బయటపడుతున్నట్టుందే. నువ్వు ఇక్కడే జాబ్ చేస్తున్నావా? అవును సుబ్బు. అవును, నువ్వేంటి ఇలా హైదరాబాద్ లో? చిన్ననాటి నుండి నాకు హీరోయిన్ అవ్వాలని కోరిక స్వామి. నా నటనతో ప్రేక్షక దేవుళ్ళని మంత్రముగ్ధులు చేయాలని ఆశయంగా పెట్టుకున్నాను. ఓహో, ఆ యాక్టింగ్ స్కిల్స్ అని నా మీద చూపించావు అనమాట. బాగుంది స్వామి. ఇక్కడ శ్యామన్ ఎవరైనా తెలుసా? ఏదో యాక్టింగ్ చేయాలని పిలిచారు. రికార్డ్ చేయరా? యాక్టింగ్ అంటుందేంటి? అంటే తన ఆర్టిస్ట్ కదా, మాటలు అలానే ఉంటాయి అనమాట. ఇప్పుడే విన్నావు కదా గ్రాంధికలు ఎలా మాట్లాడిందో. మరి వచ్చాక నిన్ను పిలవకుండా శ్యామ్ని పిలుస్తుందేంటి? అంటే ఇందాక నేను నా నంబర్ కలవకపోతే మా శ్యామ్ కూడా ఫోన్ చేయమని చెప్పి ఆ నంబర్ ఇచ్చారనమాట. వర్షాలు పడుతున్నాయి కదా, సిగ్నల్స్ అస్సలు రావట్లేదు మేడం. నా పేరేంటి శ్యామ్, మీరు వచ్చింది ఆడు గురించే. ఏంటి, నేను వచ్చింది నా బేబీ కోసమా? అసలు ఏమైంది? నేను ఇప్పుడు ఏం చేయాలి? అదంతా తర్వాత చెప్తాను, ముందు మీరు అక్కడ ఉన్న చాలు, మొత్తం ఆడు చూసుకుంటాడు. ఈ కాస్ట్యూమ్ ఓకేనా? లేదంటే చెప్పండి, నా దగ్గర ఇంకో కాస్ట్యూమ్ ఉంది, 2 minutes లో చేంజ్ చేసుకుంటా. దండం పెడతానండి, మీరు అక్కడ ఉన్న చాలు, పదండి. ఇప్పుడు పరిచయం చేయాలి కదా మేడం. ఎవరు ఉల్లిపాయలకు వస్తే ఉల్లిపాయలకు శాతం కన్నీళ్ళు వస్తాయో తనే మేడం మా సుబ్బలక్ష్మి. ఒకప్పుడు నన్ను లవ్ చేసింది, ఇప్పుడు ఎవరు లవ్ చేస్తున్నా నాకు తెలియదు. సుబ్బు తినే నా ఫ్రెండ్ మేడం. ఏంటి పేరే మేడమా? చీచి, ఎవరన్నా మేడం అని పేరు పెట్టుకుంటారో చెప్పు. ఆ పేరేదో ఉంటదబ్బా, అది హాయ్ సుబ్బలక్ష్మి, I'm Tara. తారా, తారా, నయన్ తారా. సో మీరే అన్నమాట సుబ్బలక్ష్మి. మీ గురించి చెప్పి చెప్పి చంపేశాడు ఇప్పటిదాకా. నేనా? సో నైస్ టు మీట్ యూ. నా కాల్ వస్తోంది, నేను ఇప్పుడే వస్తాను. తను పంపించేస్తాను. అయ్య బాబా, మేడం వెళ్ళిపోయింది. అర్జెంట్గా తనకి పంపించేయాలి. అయినా స్వామి ఏంటిదంతా? అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. నాకు కూడా అర్థం కావట్లేదు.
నువ్వు పిచ్ మీడియా సో చెప్పి నన్ను వదిలేసినప్పుడు అర్థం చేసుకోవాల్సింది నువ్వు పెద్ద యాక్ట్రెస్ అని. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఏం మాట్లాడుతున్నావు స్వామి? అదేం లేదులే గాని అవును నువ్వు ఫోటోలకి బయటికి చాలా తేడా ఉన్నావేటి? అదంతా ఫిల్టర్ స్వామి, అందంగా కనిపించాలి కదా. అబ్బో స్వామి నేను చాలా మిస్ అవుతున్నాను తెలుసా? నన్ను ఒక్కనేనా? నిజంగా మిస్ అవుతున్నాను స్వామి. సరే సర్లే గాని నీకు పెళ్ళైనట్టుంది. అవును స్వామి, మా ఆయనకి చాలా స్వీట్ షాపులు ఉన్నాయి. అనుకున్నాను నువ్వు ఆఖరికి స్విచ్ ఆఫ్ దగ్గర మగ వేసి ఉంటావు అని చెప్పి. సర్లే నువ్వు ఇంకా బయలుదేరు, నేను కాల్ చేస్తాలే. అదేంటి మరి నా పేమెంట్? పేమెంట్ అయిపోయి పేమెంట్ అంటుందేంటి? అది అవును, పేమెంట్ ప్లస్ కన్వీనియన్సెస్ ప్లస్ ఫుడ్. అరే శ్యాము తను తీసుకెళ్ళి అన్ని క్లియర్ చేసి పంపించాయి. హెల్ పదండి చెప్తాను పద. ఏంటి తను పేమెంట్ అంటుంది? అంటే తను చాలా కష్టాల్లో ఉందంట మేడం, అందుకే డబ్బులు కావాలని అడిగింది. మనకు అసలే సేవా తాత్పర్యంతో కూడా దయాగుణం కదా, ఇచ్చేస్తానని చెప్పాను. బట్ దాని పేమెంట్ అని ఎందుకు అంటోంది? తనంతే మేడం, బతకడాన్ని యాక్టింగ్ అని, డబ్బుల్ని పేమెంట్ అని, మాటల్ని డైలాగ్స్ అని, బట్టల్ని కాస్ట్యూమ్స్ అని, పౌడర్ని మేకప్ అని, అంతెందుకు మేడం జీవితాన్ని స్క్రిప్ట్ అనుకుంటుంది మేడం. అంత ఇన్నోసెంట్ మేడం నా సుబ్బలక్ష్మి. ఓకే ఓకే ఓకే. నీ ఎక్స్ చాలా రోజుల తర్వాత కలిసినట్టున్నావు కదా, నీకేమనిపిస్తోంది? తను అప్పుడు నన్ను వదిలేసి చాలా మంచి పని చేసింది అనిపించింది మేడం. అంతే మేడం. మేడం ఇప్పుడు మీరు హ్యాపీయే కదా? మీ 3 ఫ్యాంటసీస్ క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు మీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్తే తను ఎత్తుకే పనిలో ఉంటా. నీకు తెలీదా నాకు ఎలాంటి అబ్బాయి కావాలో? నాకేం కావాలో నాకన్నా బాగా నీకే తెలుసు స్వామి. అది కాదు మేడం. స్వామి నాకు తెలీదు అనుకుంటున్నావా? ఇప్పుడు ఊరెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నే అయిపోతాను, నన్ను చూసుకోవడానికి ఎవరు ఉండరు అని భయపడుతున్నావు అంతే కదా? సరే స్వామి చేసుకుంటాను. నన్ను నీలా చూసుకునే ఒక అబ్బాయిని వెతికిపెట్టు, ఖచ్చితంగా చేసుకుంటాను. ఖచ్చితంగా దొరుకుతాడు మేడం. దొరకడు స్వామి, అది నీకు కూడా తెలుసు. ఒసే నాకెందుకో ఇప్పుడు స్వామికి ప్రపోజ్ చేయడం కరెక్ట్ కాదనిపిస్తోంది. ఒక్కసారి నీ ఫీలింగ్స్ చెప్తేనే కదా వాడికి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయో లేవో నీకు తెలిసేది. స్వామికి నా మీద ఉన్నది లవ్ కాదే, జాలంతే. ఒకవేళ స్వామి ఇప్పుడు ఊరెళ్ళిపోతే నేను ఒంటరిగా ఉండిపోతాను, నన్ను చూసుకోవడానికి ఎవరూ ఉండరు అని నా మీద జాలి పడుతున్నాడు, అంతేగాని వాడే ఉండాలని మాత్రం అనుకోవట్లేదు. ఈ విషయం వాడు నీకు చెప్పాడా? నీ లైఫ్ నీకు నచ్చినట్టుగా మారాలంటే నువ్వు ఖచ్చితంగా రిస్క్ చేయాలి. ఇప్పుడు నీ ఫీలింగ్ చెప్పకపోతే తర్వాత అంతా అనవసరంగా చెప్పలేదని చాలా రిగ్రెట్ అవుతావు. నా మాట విని వెళ్ళి భయపడకుండా చెప్పు. ఫైమా ఇప్పుడు నేను స్వామికి నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి భయపడట్లేదు. ఒకవేళ నా లవ్ ఎక్స్ప్రెస్ చేశాక తను నో అంటే అది నేను ఎప్పటికీ తీసుకోలేనే. దానికన్నా మేము ఇప్పుడు ఫ్రెండ్స్గా ఉండడమే బెటర్. నీ లైఫ్ నీ ఇష్టమే, ఫ్రెండ్గా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ అయితే కాఫీ షాప్కి వెళ్ళు, తనని చూసాక చెప్పాలా చెప్పకూడదా అని డిసైడ్ అవ్వు. తనకి కావాలనిపిస్తే చెప్పు, లేదంటే లేదు. దేవుడా మేడం నాకు ప్రపోజ్ చేయకుండా ఉండేలా చూడు స్వామి.
2 వెజ్ సూప్ తీసుకొచ్చి. మేడం, ఏంటి సైలెన్స్? ఈరోజు ఏమన్నా మౌనవ్రతం చేస్తున్నారా? మనం వచ్చి చాలాసేపు అయింది. నువ్వే ఏమైనా మాట్లాడొచ్చు కదా. అదేంటి మీరేదో చెప్తాను పిలిచారు, మళ్ళీ నన్ను చెప్పమంటారేంటి? చెప్తాను స్వామి, కొంచెం టైం ఇవ్వు, చెప్పేస్తాను. మీరు వచ్చి ఎంతసేపు అయింది? 15 minutes అయింది. మనం చూసిన వెంటనే ఏంటి స్వామి ఎప్పుడు చూసినా లేటేనా ఏంటి, ఇప్పుడు కూడా ట్రాఫిక్ అని సులుకబడి చెప్తావా అని తిడతారనుకుంటే ఇలా సైలెంట్గా ఉన్నారేంటి? కెఫే చాలా బాగుంది మేడం. ఇంత రిచ్ కెఫేకి రావడం ఇదే ఫస్ట్ టైం తెలుసా? మేడం, మీరు ఏదైనా చెప్పాలంటే డైరెక్ట్గా ఇంటికి రమ్మంటే సరిపోద్ది కదా. ఇంత రిచ్ కెఫేకి వచ్చి మాట్లాడుకోవడం అంత అవసరమా చెప్పండి, బిల్లు బొక్క కాకపోతే. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం స్వామి, అందుకే. మనలో మనకి ఇంపార్టెంట్ విషయాలు ఏముంటాయి చెప్పండి, నేను గెస్ చేయనా? మన ఆఫీస్కి కొత్త ప్రాజెక్టులు ఏమైనా వచ్చాయా? నా బర్త్డే కూడా కాదే. మీ ఫ్రెండ్ ఫైమా బర్త్డేనా? మేడం, కొంప తీసి నాకు శ్రమ తగ్గించాలని చెప్పి మీరే ఒక అబ్బాయిని చూసుకుని నాకు ఇక్కడ చూపించి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నారా? ఓకే, మీకు అని సీన్ లేదులేండి, సారీ. మరి ఏంటి మేడం చెప్పండి. థ్యాంక్ యూ, తీసుకోండి. మేడం, సూప్ చాలా బాగుంది. ఏంటి మేడం, ఎప్పుడు చూసినా గయ్యలా నా మీద అరుస్తూనే ఉంటారు కదా, ఈరోజు ఏమైంది? ఏదో లైబ్రరీలో ఉన్నట్టు ఈ సైలెన్స్ ఏంటి? స్వామి, కొంతసేపు సైలెంట్గా ఉండు, నేను చెప్తాను. స్వామి, నేను ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. అది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చెప్పాక నువ్వేం ఫీల్ అవ్వకు. అది నోటి దాకా వస్తుంది కానీ బయటికి రావట్లేదు. నాకు నువ్వంటే చాలా. మేడం, నాకు కాల్ వస్తుంది, ఒక్క నిమిషం మేడం, అర్జెంట్. మేడం, మీకు గుడ్ న్యూస్. మా నాన్న ఇప్పుడే ఫోన్లో చెప్పారు, నాకు సంబంధం కుదిరిందంట. అమ్మాయి ఎవరో కాదు, నా మరదలే. మా నాన్నకి అసలు నక్షత్రాలు పిచ్చి, అందుకే ఈ టైంలో కాల్ చేసి చెప్పారు. అమ్మయ్య, ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు నా రేంజ్ తగ్గ అమ్మాయి మా ఊర్లో దొరికింది మేడం. సారీ మేడం, మా నాన్న ఏదో అర్జెంట్గా పని చెప్పాడు, అర్జెంట్గా వెళ్ళాలి. ఏమనుకోద్దు మేడం, మనం తర్వాత మాట్లాడుకుందాం. బాయ్ మేడం. ఒక్కళ్ళు ఇక్కడేం చేస్తున్నారు మేడం? కాల్ వస్తే మాట్లాడుతున్నా. ఓకే మేడం. సారీ మేడం, ఆ రోజు కాఫీ షాప్లో మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఏంటి విషయం? అదేం ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు స్వామి, వదిలేసాయి. సరే మేడం. బై ద వే, ఆ రోజే చెప్దాం అనుకున్నా, కంగ్రాచులేషన్స్, మొత్తానికి నువ్వు కూడా ఒక ఇంటివాడు కాబోతున్నావు. థ్యాంక్ యూ మేడం. ప్రతి ఏదో కోసం వాడికి తగ్గట్టు ఒక అమ్మాయి పుడుతుంది మేడం. ఆ విషయం తెలియకే మా అబ్బాయిలందరం కన్ఫ్యూజ్ అయ్యి మధ్యలో కొంతమంది అమ్మాయిల్ని బాధ పెడుతుంటాం. మారాలి మేడం అది. నీకో విషయం చెప్పనా, మీ మరదలు చాలా లక్కీ తెలుసా. అంటే నీ పరువు పోయినా పర్లేదు, ఎదుటోడిని నవ్వించాలనుకుంటావు. గొడవ స్టార్ట్ అవ్వకముందే సారీ చెప్పేస్తావు. ఒకవేళ అలిగితే ఆ అలకపోయే వరకు బుజ్జగిస్తావు. నేను నమ్ముకొని వచ్చిన అమ్మాయికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పు. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్లీ నువ్వు నేను హ్యాపీగా ఉండాలని ఎంత కోరుకుంటున్నావో, నేను నువ్వు హ్యాపీగా ఉండాలని కూడా అంతే కోరుకుంటున్నా. సో పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా అమ్మాయిని బాగా చూసుకో. సరే మేడం. ఇంతకీ ముహూర్తాలు ఎప్పుడు? ఎంగేజ్మెంట్ నెక్స్ట్ మంత్ అంట మేడం. అబ్బో, ఎంగేజ్మెంట్కి ఇంత సిగ్గా? ఇంతకీ పెళ్లికైనా నన్ను పిలుస్తావా లేదా అక్కడ కూడా మేడం గోల్ ఎందుకని పిలవ్వా? ఎందుకు పిలవండి మేడం,
అంత కావాలంటే నేను ఇక్కడికి వచ్చి దగ్గరుండి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎలాగో మీరు మాటిమాటికి మా ఊరు చూడాలి అంటున్నారు. పనిలో పని ఆపని కూడా అయిపోద్ది. సరే. మేడం, హ్మ్. ఇంకొక విషయం. చెప్పు. అది ఆ, ఆ, మీ ఫ్యాంటసీస్ అన్ని ఫుల్ఫిల్ అయ్యాయి కదా, నెక్స్ట్ ఏంటా అని. ఆ రోజే చెప్పాను కదా స్వామి, నీ ఇష్టం. థ్యాంక్ యూ మేడం. మరి ఈ విషయం మీ డాడీకి ఫోన్ చేసి చెప్పచ్చు కదా, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేనెందుకు, నువ్వే చెప్పు. ఆయన నా మాట కన్నా నీ మాట ఎక్కువ నమ్ముతారు. సరే మేడం, ఈసారి మీ డాడీ చూసే అబ్బాయి మీకు ఖచ్చితంగా నచ్చుతాడు, నన్ను నమ్మండి. మాట్లాడతానే. సార్, మీకు గుడ్ న్యూస్, మేడం పెళ్లి ఒప్పుకున్నారు. సారీనే, నా వల్లే ఇదంతా. నేనే నిన్ను స్వామికి ప్రపోజ్ చేయి అని ఫోర్స్ చేశాను. నువ్వేం చేస్తావే, ఇందులో నీ తప్పే ఉంది. నేనే వాడికి కొంచెం ముందు చెప్పు ఉండాల్సింది. ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది. అయినా నేను ఇప్పుడు బాధపడుతుంది వాడు నాకు దక్కడని కాదు. అట్లీస్ట్ నాకు వాడంటే ఇష్టమన్న విషయం వాడికి కనీసం చెప్పలేకపోయాను. ఇప్పుడంతా అయిపోయింది. నువ్వు ఈ సిచ్యువేషన్ నుండి ఎంత త్వరగా బయటకు వస్తే అంత మంచిది. అయ్యిందేదో అయిపోయింది, ఇంకా జరగాల్సిన దాని గురించి చూడు. నా లైఫ్లో ఇంకేం మిగిలిందే జరగడానికి? ఇంకేం లేదు. అట్లీస్ట్ వాడి కోసం ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంటైనా వాడు హ్యాపీగా ఉంటాడని ఓకే చెప్పా. అమ్మయ్యా, నువ్వు కూడా అందరిలాగా ఫీమేల్ దేవదాసులా మిగిలిపోతావు అనుకున్నానే. చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు. కొన్ని రోజులు స్వామికి దూరంగా ఉండి కొత్త అబ్బాయితో ట్రావెల్ చేయి. అప్పుడు మళ్ళీ నీ లైఫ్లో హోప్ కలగొచ్చు. వెయిట్ ఫర్ దట్. మేడం, మే కమ్ ఇన్. మళ్ళీ ఏమైంది? ఏం లేదు మేడం, మీ డాడీ చూసిన అబ్బాయిని ఓకే చేశారంట కదా, కంగ్రాట్స్ మేడం. ఏది ఒకసారి అబ్బాయి ఫోటో చూపించండి, నేను కూడా చూస్తా. నా దగ్గర ఫోటో లేదు స్వామి. లేదా? ఓ, అర్థమైంది. పోనీ మీరే చెప్పండి, ఎలా ఉంటాడు మీ మన్మధుడు? ఏమో, నేను చూడలేదు. ఏంటి మేడం, అబ్బాయిని చూడకుండా ఓకే చెప్పేశారా? అదేంటి? చూసి మాత్రం ఎలా జడ్జ్ చేయగలను చెప్పు? కరెక్ట్ మేడం, ఫోటో చూసి చేయలేం, ఒకసారి కలిస్తేనే చేయగలం, అంతే కదా? కలిసినా జడ్జ్ చేయలేం స్వామి. తన గురించి అందరూ ఏమనుకోవాలని తను అనుకుంటున్నాడో అది మాత్రమే బయటికి చూపిస్తాడు. తర్వాత గ్రాడ్యువల్గా సిచ్యుయేషన్స్ బట్టి తన ట్రూ ఫేస్ అనేది బయటపడుతుంది. ఎందుకు మేడం సడన్ గా కామెడీ డ్రామా నుంచి సైకో డ్రామాలోకి వెళ్ళిపోయారు? కొంచెం నెట్ఫ్లిక్స్ లో సిరీస్లు తగ్గించండి. ఇంతకీ ఆ అబ్బాయి రోజు ఆఫీస్కి కమింగ్ అంటగా? యాక్చువల్లీ బయట కాఫీ షాప్లో కలుద్దామన్నాడు. నాకు కొంచెం వర్క్ ఎక్కువ ఉందంటే సరే ఆఫీస్కే వస్తానన్నాడు. అమ్మో, అంతేలేండి. అసలుగా మనకు ఆఫీస్ షాప్లో అసలు అచ్చి రాలేదు. ఆఫీస్లో పెళ్లి చూపులు కాన్సెప్ట్ చాలా క్రేజీగా ఉంది. అవును, ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేస్తావు? వెళ్ళి స్వీట్లు డ్రింక్లు తీసుకొస్తావా? అంతేలేండి. కాబోయే వాడు వస్తున్నప్పుడు ఫ్రెండ్స్ ఎక్కడ గుర్తుంటారు చెప్పండి. ఏడ్చావులే కానీ నీకు ఈ విషయం ఎవరు చెప్పారు? ఇంకెవరు, మీ డాడీయే. అంటే మొన్నట్లాగా నేను లేనప్పుడు చూసుకుని ఆ స్వస్తికి తిట్టి తరివేసినట్టు ఈ కొత్తగా చూసిన అబ్బాయిని కూడా ఎక్కడ తిట్టే తరివేస్తారన్న భయంతో మీ డాడీ నేను దగ్గర చూసుకోమని చెప్పారు. మర్యాదలు ఎలాంటి రాకూడదని చెప్పారు. అంటే ఆ అబ్బాయి వెళ్ళిపోయేటప్పుడు పెళ్లి చేసుకునే మిమ్మల్ని మర్చిపోతాడేమో కానీ మర్యాదలు చేసిన నన్ను మాత్రం అస్సలు మర్చిపోడు. మామూలుగా ఉండదు. మరి టార్చర్ రా బాబు. ఫోన్ వస్తుంది చూడండి. హలో, యా నేను ఆఫీస్లోనే ఉన్నాను. ఓకే, హిస్ కమింగ్. గుమ్మేద్దాం అంతే. హలో అండి, దిస్ ఇస్ స్వామి. నా గురించి మీరు వినే ఉంటారు. వినలేదే. వినలేదా? పర్లేదులేండి, ఇక్కడి నుంచి వింటారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, తినేమా మేడం మీరు చూసుకోవడానికి వచ్చింది తన్నే. హాయ్. హాయ్, ఐమ్ తారా. యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. మన మేడం అంటే మామూలుగా ఉండదు, అదిరిపోద్ది. యా, ఇంతకి మీరెవరు? నేనా? నా గురించి నేనే చెప్పాలా, మీరు చెప్పండి. తన పేరు స్వామి. తన నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ కంపెనీలో వర్క్ చేస్తాడు. సరే సరే పదండి, లోపల మనం మాట్లాడుకోవడానికి మంచి ప్లేస్ సెట్ చేశా. కమ్ కమ్. యా. హాయ్, మీ ఆఫీస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ.
వస్తున్నా. ఆ, ఇది మీకు, ఇది నాకు, ఇది బ్రో మీకు మర్యాద. ఆ. బ్రో మీరు ఇక్కడే ఉంటారా? లేదు బ్రో, శ్రీనగర్ కాలనీలో ఉంటా. బ్రో నేను అడిగింది అది కాదు బ్రో, మీరు ఇక్కడే ఉంటా అంటే కొంచెం మేము మాట్లాడుకోవాలి, సో కొంచెం ప్రైవసీ. చాచే మీరేం ఇబ్బంది పడకండి, నేను ఇక్కడే ఉంటా. స్వామి కొంచెం పక్కెళ్తావా? ఆ? ఆ, ఆ. ఈసారి మీ పప్పులే వడకో. నేను వెళ్తే మీరు ఇక్కడ ఏం చేస్తారో 10th ఎపిసోడ్లో మేము అందరం చూసాం. ఎలానా బ్రో, మీరేం ఇబ్బంది పడకండి, నేను ఇక్కడ లేననుకుని మాట్లాడుకోండి. కానీ మీరు ఇక్కడే ఉన్నారు కదా బ్రో. నేను లేనని మీరు ఫిక్స్ అయితే నేనున్నా లేనట్టే కదా బ్రో. బ్రో మీరు ఇక్కడే ఉన్నప్పుడు లేరని ఎలా ఫిక్స్ అవుతాం బ్రో? బ్రో ఒకసారి నేను లేనని ఫిక్స్ అయిపోండి, అప్పుడు నేనున్నా లేనట్టే కదా. ఇంతకీ మీరు ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టే, కానీ ఉన్నా లేనట్టే. స్వామి కొంచెం మాకు ప్రైవసీ ఇవ్వు. అది తప్ప ఇంకేమన్నా అడగండి. సరే అయితే థ్యాంక్స్ సంజయ్ గారు, మళ్ళీ మాట్లాడుకుందాం. ఆ, బాయ్. అక్కర్లేదు, నేనే వెళ్తాను బ్రో, కొంచెం జాగ్రత్త. ఐమ్ సారీ అబౌట్ హిమ్. హే ఇట్స్ ఓకే, ఐ లైక్ హిస్ ప్రెజెన్స్, హీ సీమ్స్ లైక్ వెరీ గుడ్ పర్సన్. ఫైన్. యా మంచోడు. యా హాయ్, మై నేమ్ ఇస్ సంజయ్. లాస్ట్ 4 years బ్యాక్ యూఎస్ నుండి వచ్చాను. ఐ స్టార్టెడ్ స్టార్ట్అప్ కంపెనీ, ఇట్స్ గోయింగ్ వెల్. ఇంతకీ మేడం వీటితో మాట్లాడుతుందో లేకపోతే తెరవేసిందో? ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ. యా తారా, నెక్స్ట్ టైం కూడా ఇక్కడే మీట్ అవుదాం. నీకు వర్క్ డిస్టర్బెన్స్ కూడా ఉండదు. బాయ్, నైస్ టు మీట్ యూ. ఏంటి కామ్గా ఉన్నావు, ఏం అడగకుండా? పర్లేదు, నీ బాణాలు సంధించు. అబ్బాయి నచ్చాడా? అర్థమైందిలేండి. మీరు ఫస్ట్ మీట్లోని ఒపీనియన్కి రారు కదా. ప్రజెంట్ మీ ఒపీనియన్ అంటే బానే ఉన్నాడు, బానే మాట్లాడుతున్నాడు. స్వస్తిక్లా పొగరైతే చూపించట్లేదు. చూద్దాం. ట్రావెల్ చేయండి మేడం, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ట్రావెల్ చేయండి. మీకు ఓకే అనిపిస్తేనే పెళ్లి చేసుకోండి. మూసుకొని వెళ్ళి వర్క్ చేయి. వెళ్తానులే, మాటి మాటికి వర్క్ అని. హలో స్వామి సారీ స్వామి, నేను నేను కావాలనుకోవట్లేదు. అంటే నువ్వు అసలు తన కాలర్ వదలట్లేదని నిన్ను ఆపడం కోసం. ప్లీజ్ స్వామి, ఏమనుకోకు. సారీ మేడం, నేనే కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాను. మేడం మన మ్యాటర్ గురించి రేపు ఆఫీస్లో డిస్కస్ చేద్దాం, సరేనా? సరే స్వామి. మేడం జాగ్రత్త మేడం. స్వామి నిన్న స్వామి అలా బిహేవ్ చేయడానికి నాకు రీజన్ అర్థమైంది తారా. సో చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్ వస్తే తన్ని చూసి హగ్ చేసుకున్నా. అది చూసి తనేమన్నా బ్యాడ్గా అనుకున్నాడేమో అని అనుకుంటున్నా. తన తరపున నేను సారీ చెప్తున్నాను. చాలా మంచోడు. అసలు ఎందుకు అలా బిహేవ్ చేశాడో కూడా అర్థం కావట్లేదు. నేను తనతో మాట్లాడతాను. ఏదేమైనా సరే తన ఆఫీస్కి వస్తే ఇక్కడికి రమ్మని చెప్పు. అదే ప్రాబ్లం అయితే విల్ సార్ట్ అవుట్ హియర్. యాక్చువల్లీ వస్తానని అన్నాడు, కానీ ఎందుకో కాల్ చేస్తుంటే ఆన్సర్ చేయట్లేదు. అవ్వట్లేదు కాల్. చూద్దాం, ఐ టాక్ అండ్ సార్ట్ దిస్ అవుట్. ఏమనుకోవద్దు. దాని గురించి పక్కన పెడితే మీరు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ కాకపోతే తను అంతలా రియాక్ట్ అవుతారు తారా. హీఈస్ ఎ వెరీ గుడ్ పర్సన్. ఎస్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యువర్ బాండింగ్ తారా. తన మీద కొంచెం కూడా కోపం లేదు. ఎక్స్క్యూజ్ మీ. యా. హే సారీ. హే శాలిని, ఇన్నిసార్లు కాల్ చేసి ఎందుకు దొబ్బుతున్నావు?
మన ఇద్దరం హక్ చేసుకుంది ఆ తింగరోడు చూశాడు. ఎంత ప్రాబ్లం అయింది తెలుసా? అది మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నా. ఇంకోసారి ఈ మధ్యలో ఇంకెప్పుడు కాల్ చేయకు. చెప్పేది విను శాలిని, నేను నిన్నే ప్రేమిస్తున్నాను. తన కంపెనీ కోసమే తన్ని పెళ్లి చేసుకుంటున్నాను. ట్రస్ట్ మీ శాలిని, వన్స్ ఈ వెడ్డింగ్ అయిపోతే మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. తర్వాత చేస్తా. ఐ లవ్ యూ. బాయ్. తారా, ఏమైంది? ప్లీజ్ ఆపు స్వామి, జస్ట్ లీవ్. మే ఐ కమ్ ఇన్ మ్యామ్? మ్యామ్, క్లయింట్ మీటింగ్ వర్క్ రిలేటెడ్ అంతా కంప్లీటెడ్. ఓకే స్వాతి. ఇంకో విషయం మ్యామ్, స్వామి తను ఊరు వెళ్ళాడంట. ఈ విషయం మీకు చెప్పమన్నాడు. అంటే వాళ్ళ మరదలతో ఏవో ఎంగేజ్మెంట్ పనులు ఉన్నాయంట, సో సడన్గా వెళ్ళాల్సి వచ్చిందన్నాడు. అండ్ తన ఊర్లో సిగ్నల్స్ ఉండవంట మ్యామ్, సో తనే కుదిరినప్పుడు మీకు కాల్ చేస్తా అన్నాడు. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే మ్యామ్? ఓకే. ఓకే మ్యామ్, బాయ్, టేక్ కేర్. రావే తిందాం. నువ్వు తినవే, నేను తర్వాత తింటాను. అసలు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, సరిగ్గా తినడం లేదు. ఇంకెన్ని రోజులే ఆ స్వామి గురించే తలుచుకొని ఉంటావు? ఫైమా, స్వామి నాకు వెళ్ళిపోయే ముందు బాయ్ కూడా చెప్పలేదు తెలుసా. నేను వాడిని చంప మీద ఒకటి కొట్టి వెళ్ళిపో అనగానే సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదే లాస్ట్ టైం వాడిని చూడ్డం. అసలు సంజయ్ కాలర్ పట్టుకొని వదలట్లేదని కొట్టానే, అందరి ముందు కొట్టేశాను. అసలు అలా చేయకుండా ఉండాల్సిందే. వాడి ఊరు వెళ్ళొచ్చుగా. నువ్వు నమ్మావు? వాడు ఊరు వెళ్ళిపోయాడని తెలిసిన నెక్స్ట్ మినిటే వాడు ఊరు వెళ్ళిపోయి వాడితోనే ఉందాం అనుకున్నాను. కానీ వాడు వెళ్ళింది వాడి మర్దలతో ఎంగేజ్మెంట్ కని తెలిసాక ఆగిపోయాను. నీ సిచ్యువేషన్స్ అన్నీ కొంచెం కంట్రోల్ అయ్యాక చెప్పవే, నాన్నకి వేరే అబ్బాయిని చూడమని. ఇంకా నా వల్ల కాదే. మొన్న స్వస్తిక్కు, నిన్న సంజయ్, ఎవరికి నేను అక్కర్లేదు. అందరికీ నా వెనుకున్న డబ్బు, ఆస్తి, కంపెనీ ఇవే కావాలి. ఇలాంటి అబ్బాయిలందరి మధ్యలో బంగారమే స్వామి. వాడిని కొట్టి పంపించేశా. నాకు ఇలా అవ్వాల్సిందే. టెంపుల్కి వెళ్ళేసి వస్తాను ఫైమా.
ఇక్కడ మేడం సిచ్యువేషన్ అస్సలు బాలేదు స్వామి. నువ్వు వదిలి వెళ్ళినప్పటి నుండి మేడం ఎవరితో మాట్లాడట్లేదు, సరిగ్గా తినట్లేదు. నువ్వు వస్తే గానీ మేడం బెటర్ అయ్యేలా లేరు. మేడం మేడం మొన్న ఒక్క దెబ్బేసాను కదా, వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు మళ్ళీ కొడుతున్నా. వెళ్ళు, పో. మేడం కనీసం బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు. అంటే నేనేమైపోయినా నీకు పర్లేదు కదా, నీకు లెక్కలేదు కదా. వెళ్ళు, వెళ్ళు. మేడం సారీ మేడం. అది నేను స్వామి, నేను నీకు విషయం చెప్తాను. ఫోన్ వచ్చిన వేళకు, గాలి వచ్చిన వేళకు, వర్షం వచ్చినా, ఏమొచ్చినా, తుఫాన్ వచ్చినా ఇక్కడే ఉండి విను. ఒక అమ్మాయి తనకుండే సిగ్గు బిడియం పక్కన పెట్టి చెప్తున్నాను, విను. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం స్వామి. ప్లీజ్ మనం పెళ్లి చేసుకుందాం. కానీ మేడం నాకు మా మరదలతో ఎంగేజ్మెంట్ కదా, ఎలా మేడం? అవునా? ఒకసారి అంకుల్ కి ఫోన్ చేసి ఇవ్వు స్వామి, నేను మాట్లాడతాను. మా నాన్న ఫోను పనిచేయట్లేదు మేడం. చెప్పు తీసుకు కొడతాను ఇంకోసారి నాటకాలు ఆడేవంటే. మ్యామ్ ఏమైంది? కొన్ని రోజుల నుంచి చాలా డల్గా ఉన్నారు. ఏం లేదు స్వాతి, హెల్త్ బాగాలేదంతే. నాకు తెలుసు మ్యామ్, మీ స్వామిని లవ్ చేస్తున్నారని. నాకెలా తెలుసు అనుకుంటున్నారా? స్వామియే చెప్పాడు. ఐ లవ్ యూ స్వామి, ఐ లవ్ యూ. జస్ట్ లేనోడు బాగా ఉన్న అమ్మాయిని ట్రాప్ చేసి లైఫ్ సెట్ చేసుకున్నాడు, ఇదొక్కటే ఆలోచిస్తారు. నాకు సంబంధం కుదిరిందంట. అమ్మాయి ఎవరో కాదు, నా మరదలే. వాడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే మీకోసం మిమ్మల్ని వదిలేసుకునే అంత. మిమ్మల్ని ప్రేమిస్తూ నన్ను ప్రేమిస్తున్నట్టు నటించకూడదు కాబట్టి నాకు దూరంగా ఉన్నాడు. అప్పటి నుండి మీకు కూడా దూరంగా ఉండి ఇలాంటి నాటకాలు ఆడుతున్నాడు మ్యామ్. ఇప్పుడు చెప్పు స్వామి. మేడం స్వాతి మీకు చెప్పిందంతా అబద్ధం మేడం. నాకు మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అవునా? నా మీద ఒట్టేసి చెప్పు, నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని. స్వామి నేను చెప్పేది విను. నువ్వు నా స్టేటస్ వల్లే నాకు దూరం అవ్వాలనుకుంటున్నావని నాకు తెలుసు. నీకు అదే అడ్డైతే నాకు ఈ స్టేటస్, ఈ ఆఫీస్, ఈ డబ్బు ఇదంతా ఏం అక్కర్లేదు స్వామి. నాకు నువ్వు కావాలి, నీతో పాటు ఉండడం కావాలి. నువ్వు అన్నట్టే మీ ఊరెళ్ళి లోన్ పెట్టుకుని షాప్ ఓపెన్ చేద్దాం. మా డాడీని నేను ఒప్పిస్తాను, మీ డాడీని కూడా నేనే ఒప్పిస్తాను. ప్లీజ్ స్వామి, నాకు నీతో ఉండాలని ఉంది. మనం పెళ్లి చేసుకుందాం. మేడం మొదటిసారి మనం అనుకోకుండా డేట్లో కలిసినప్పుడు మీరు నన్ను చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతారనుకున్నాను. కానీ అక్కడ మనం మాట్లాడుకున్న కబుర్లు కొత్త పరిచయంగా మారి ఒక ప్రయాణంలా సాగింది. ఒకరినొకరు ఏడిపించుకునే మనం ఆ డేట్ తర్వాత నుంచి ఒకరినొకరు నవ్వించుకోవడం స్టార్ట్ చేసాం. థ్యాంక్ యూ మేడం, నన్ను చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయినందుకు. అలా అక్కడి నుంచి మొదలైన మన ప్రయాణంలో అన్నిట్లో మీకు తోడుగా ఉన్నాను. మీరు కన్నీరు పెట్టుకున్నప్పుడు మాత్రమే నేను తోడుగా లేను. నా గురించి 2 రోజులు ఏడ్చి తర్వాత నార్మల్ అయిపోతాను అనుకున్నాను మేడం. కానీ ఏడవటంతో పాటు నవ్వడం కూడా మానేస్తారని తెలుసుకోలేకపోయాను. సారీ మేడం, మిమ్మల్ని బాధ పెట్టినందుకు. మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను మేడం. నేను వదులుకోలేని ఆనందం మీరు, నేను మర్చిపోలేని జ్ఞాపకం మీరు, నేను చేరుకోవాలనుకున్న గమ్యం మీరు, నా మనసులో ఎప్పుడూ ఉండే ఆలోచన మీరు, నేను ఎప్పటికీ దూరం చేసుకోలేని ప్రపంచం మీరు. ఇవన్నీ ఎవరో చెప్తే మీకు చెప్పినవి కాదు మేడం, నేను చెప్పాలనుకుని చెప్పకుండా నా మనసులో ఉండిపోయిన మాటలు. నాకు మీ మీద చాలా జలస్గా ఉంది మేడం. మీరు నన్ను ప్రేమిస్తున్నంతలాగా నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమించలేనేమో అని. మీరు నాతో కలిసి బతకడానికి మీ దగ్గర ఉన్న డబ్బు, కంపెనీ అన్నీ వదిలేసి నాతో వచ్చేస్తా అన్నారు. అది విన్నాక కూడా మిమ్మల్ని దూరం పెట్టడం నా వల్ల అస్సలు కాలేదు మేడం. అందుకే మన ఇద్దరి మధ్యలో దూరం పెంచుతున్న నా భయాలన్నింటినీ వదిలేసి మీతో కలిసి బతకాలనుకుంటున్నాను మేడం. ఇప్పటి నుంచి మనం కలిసి కబుర్లు చెప్పుకుందాం, కలిసి నవ్వుకుందాం, కలిసి గొడవ పడదాం, ఏదేమైనా సరే కలిసి బతుకుదాం. ఐ లవ్ యూ మేడం. విల్ యూ మ్యారీ మీ? విల్ యూ మ్యారీ మీ మేడం? ఇంకొకటి మేడం, ఇంకొకటి ఉంది మేడం. ఇదిగండి. అంటే ఇక నుంచి దీని అవసరం మీకు ఎక్కువ ఉండొచ్చేమనిపిస్తుంది మేడం, తీసుకోండి.
నేను నిన్ను లవ్ చేసినానని తెలుసు కూడా నువ్వు నన్ను లవ్ చేస్తున్న విషయం నాకు చెప్పకుండా నన్ను అవాయిడ్ చేసావు కదా. నేను ఎంత బాధపడ్డానో తెలుసా? పెళ్ళవని వడ్డీతో సహా నీకు అన్నీ తిరిగిచ్చేస్తాను. సారీ మేడం, ఏదో తెలియక చేశాను. తెలియక చేసావా? అసలు ఆ రోజు నేను నీకు ప్రపోజ్ చేద్దామని అంత ఆస్తో అంత బాగా రెడీ అయి వస్తే నాకు వేరే మద్దలతో పెళ్లి ఫిక్స్ అయిందని అబద్ధం చెప్తావా? కబ్బుర్లా నేను. అసలు నీకు జాలేదా స్వామి? నువ్వు అలా చెప్పి వెళ్ళిపోతే నేను ఏమైపోతానని కొంచెం కూడా ఆలోచించలేదా? నాకు ఎంత ఏడిపోచిందో తెలుసా? నేను ఎంత ఏడ్చానో తెలుసా? ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు అసలు కన్నీళ్ళు ఆగట్లేదు. ఏది కనిపించట్లేదే? మేకప్ పోతుందని ఏడవట్లేదు. సారీ 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 సారీ. కొంచెం మీ భావోద్వేగాలు పక్కన పెడితే నాకు చిన్న డౌట్ ఉంది మేడం. అంటే డౌట్ చిల్లరగా అనిపించచ్చు, కానీ మీరు ఆన్సర్ చెప్పాలి. ఏంటి అంటే నాలో మీరు ఏం చూసాను లవ్ చేశారు మేడం? అదే నాకు కూడా అర్థం కావట్లేదు స్వామి. అసలు నీలో ఏముంది? ఒక అందం లేదు, ఒక బుర్ర లేదు, ఒక సిగ్గు లేదు, అసలు ఏమీ లేదు కదా. ఇలాంటి వాడిని నేను ఎందుకు లవ్ చేశానంటావు? ఫీల్ అయ్యావా? అవుదాం అనుకున్నాను, అవన్నీ నిజాలే కదా, అందుకే అవ్వలేదు. ఇదే స్వామి, ఈ ఆనెస్టీయే. నిజం ఒప్పేసుకుంటావు నువ్వు. దీనికి నేను పడిపోయాను, అందుకే లవ్ చేశాను. ఎందుకు మేడం మీ ఆన్సర్తో ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను రా బాబు అని రిగ్రెట్ ఎలా చేస్తారు? దెబ్బకి మూడు ఉత్సాహం అన్ని సర్వనాశనం. ఇన్నేళ్లలో నా పర్సనల్ స్పేస్లోకి వచ్చిన అబ్బాయివి కూడా నువ్వు ఒక్కడివే. అమ్మాయిలు వాళ్ళు ప్రేమించిన అబ్బాయి దగ్గర మాత్రమే పిచ్చి వేషాలు వేస్తారు, చిన్నపిల్లలా బిహేవ్ చేస్తారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అంతెందుకు, సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు వాళ్ళలా ఉంటారు, నరకం చూపిస్తారు. ఇవన్నీ భరించగలిగితే ఆ అబ్బాయిని అస్సలు వదులుకోరు. నేను ఇంత స్వేచ్ఛగా చేయి పట్టుకునేదంటే నీదే స్వామి. నా చెయ్యి ఎప్పుడూ వదులుకో. వదలను మేడం, మీరు మళ్ళీ ఎమోషనల్ అయిపోతున్నారు. స్వామి, నువ్వు నన్ను మీరు అని కాకుండా నువ్వు అని పిలిచావా? నేనెప్పుడు నేను నువ్వు అంటాను, నువ్వెప్పుడు నన్ను మీరు అంటావు. ఎవరైనా మన ఇద్దరు లవ్ స్టోరీ అడిగితే తారాస్వామిల లవ్ స్టోరీ కాకుండా మీరు నువ్వుల లవ్ స్టోరీ అని చెప్తే బాగుంటుంది. నువ్వు మీరు బాగుంది మేడం, నా ఇన్స్టా ఐడి కింద పెట్టుకుంటా. సర్లే కానీ ఇక మీదటి నుంచి నేను నిన్ను మీరు అని పిలుస్తాను, నువ్వు నన్ను నువ్వు అని పిలు. ఏమంటావు? అబ్బో, అలవాటు అవడానికి చాలా టైం పడుతుంది మేడం. అవును స్వామి, నువ్వు నన్ను ఎందుకు లవ్ చేసావు? చందమామని ఇష్టపడని మనుషులు ఉంటారా మేడం? అలాంటి చందమామ వచ్చి ప్రేమిస్తానని చెప్తే ప్రేమించకుండా ఎలా ఉంటాం మేడం? కొద్దిగా ఓవర్ అయింది కదా. అంటే ఇది మా వేణుగారులేనే, వేస్ట్ అయిపోద్దని పాడేసా. సరే సరే చెప్తా. ఎందుకు నచ్చారంటే ఏమో మేడం, నాకు కూడా తెలీదు. మీరు నవ్వుతూ ఉంటే చూడడం ఇష్టం. ఆ నవ్వుకు రీజన్ నేనైతే ఇంకా ఇష్టం. మీరు చీరలో చాలా అందంగా ఉంటారు మేడం. అంటే అది రీజన్ కాదనుకోండి, కాంప్లిమెంట్. ఇంకా ఇంకా అంటే పెళ్లి చేసుకున్న వయసు కూడా వచ్చేసింది కదా మేడం. ఎవరినొకరు పెళ్లి చేసుకోవాలి కదా అని చెప్పి మీరులో కోపంగా చూడటం కాదు, మీతో టైం స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం మేడం. అది ఇష్టం కాదు, లవ్ అని తర్వాత అర్థమైంది. మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? ఏంటలా కామ్గా ఉంటావు? నేను మీ డాడీతో మాట్లాడతాను, ఒప్పిస్తాను. కావాలంటే మా డాడీనే మీ డాడీతో మాట్లాడమంటాను, మనం పెళ్లి చేసుకుందాం. మా నాన్నకి ఆల్రెడీ చెప్పేశాను మేడం. స్వామి, నువ్వు వచ్చినప్పుడు నేను చూస్తున్నా, ఏదో పోగొట్టుకున్న మాదిరి కూర్చున్నావు. నిన్నెప్పుడు ఇలా చూడలేదే. ఏం లేదు నాన్న. పర్లేదు చెప్పరా, నువ్వు నాతో కూడా చెప్పుకోకుంటే ఇంకెవరితో చెప్పుకుంటావు? సరే స్వామి, జాగ్రత్త. నాన్న, మా కంపెనీ బాస్ తారా మేడం నన్ను లవ్ చేస్తున్నారు నాన్న. నేను కూడా తను లవ్ చేస్తున్నాను. అంటే ఆవిడకి విషయం ఇంకా తెలీదు. మీరు చెప్పారు కదా నా వల్ల మీ ఫ్రెండ్షిప్ అసలు పాడవకూడదని చెప్పి. అంటే నాన్న, నేనేది కావాలని చేయలేదు నాన్న, నాకు తెలియకుండానే ఇదంతా అయిపోయింది. అందుకే ఏం చేయాలో తెలియక మేడంని వదిలేసి ఊరు వచ్చేసాను నాన్న. నాకు ఈ విషయం ముందే చెప్పాల్సింది కదరా. మీరిద్దరు ప్రేమించుకున్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపుతారు? వాళ్ళ అంతా నేను మాట్లాడతా కదా. వద్దు నాన్న, నా వల్ల మీ ఇద్దరి మధ్య దూరం పెరగడం నాకు అసలు ఇష్టం లేదు. అయినా ఇప్పటి వరకు మీరు ఊర్లో ఒక్కరి చేత కూడా మాట పడలేదు. రేపు మా బాస్తో పెళ్ళైతే ఊర్లో వాళ్ళందరూ నానా మాటలు అంటారు. అది నాకు అసలు ఇష్టం లేదు. చూడు స్వామి, నీకో విషయం చెప్పాలి. ఏంటి నాన్న?
తార వాళ్ళమ్మ చనిపోయినప్పుడు తారను చూసుకోవడానికి ఒక అమ్మ కావాలని నేనే దగ్గరుండి వాడికి ఇంకొక పెళ్లి చేశా. వాళ్ళ పిన్ని తారకు అమ్మలాగా ఉంటుంది అనుకున్నాను, కానీ తారని వాళ్ళ నాన్న నుంచి ఇంత దూరం చేస్తుంది అనుకోలేదు. అలా వాడు చిన్నప్పటి నుంచి తారని హాస్టల్లోనే చదివించాడు. పాపం రా అమ్మాయి, వాళ్ళ నాన్నను కూడా దూరపు చుట్టాలను కలిసినట్టు సంవత్సరానికి ఒకసారి కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా తార చిన్నప్పుడే వాళ్ళ అమ్మకి అనుకోకుండా నా వల్ల వాళ్ళ నాన్నకు దూరమైంది. అప్పటి నుంచి తార జీవితం అలా అవ్వడానికి కారణం నేనేనని బాధపడడం రోజంటూ లేదు. తన అనుకునేవాళ్ళు ఫ్రెండ్స్ ఎవరూ లేకుండా వాళ్ళ అమ్మాయి ఒంటరిగా ఉండడం చూడలేక నేనే నిన్ను తన కింద పని చేయడానికి పంపించాను. అసలు ఇష్టం లేని జాబ్ చేయడం కర్మ నీకేంట్రా? నువ్వు బిజినెస్ పెట్టుకుంటానంటే ఒక్క 2 నిమిషాల్లో మొత్తం ఏర్పాట్లను నేనే చేస్తా. కానీ నీకన్నా నాకు తారే ముఖ్యమనిపించింది. అందుకే నీకు ఈ విషయం చెప్పకుండా తన దగ్గరికి పంపించాను. మావాడు నీ గురించి మంచిగా చెప్పకపోతే ఆ రోజు కాఫీ షాపులో నిన్ను చూసిన వెంటనే తిట్టి పంపించేసేది. అక్కడ జరిగింది ప్రతిదీ మావాడు నాకు రోజు చెప్తూనే ఉంటాడు. నువ్వు తనకు మంచి ఫ్రెండ్లా ఉండడం, తన పుట్టినరోజు జరిపించడం, ఇవన్నీ మావాడు నాకు చెప్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నువ్వు తన్ని ప్రేమించకపోయినా పర్వాలేదు, నిన్ను తను ప్రేమిస్తే చాలు. నిన్ను బలవంతంగా ఒప్పించినా తన పెళ్లి నీతోనే చేయిస్తా. నేనప్పుడు తెలియకుండా చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ఇది ఒకటే దారి. నాన్న మీరు అనుకుంటున్నట్టు తన జీవితంలో అయిపోవడానికి కారణం పిన్ని కాదు నాన్న, ఆ పిన్ని వాళ్ళ తమ్ముడు. ఆ చెత్త ఎదవా మేడంతో చాలా చెత్తగా బిహేవ్ చేశాడు అంట. మీకు తెలియకుండానే తన ఒంటరితనానికి బాధకి అప్పుడు కారణమయ్యారు. నాకు తెలియకుండానే తన ఒంటరితనానికి బాధకి ఇప్పుడు కారణం అవుతున్నాను. ఇంకా మా మేడంని నేను బాధపెట్టాలనుకోవట్లేదు నాన్న. స్వామి చెప్పు, ఏంటి ఆలోచిస్తున్నావు? మీ డాడీ ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకున్నారు మేడం. నాకు తెలుసు స్వామి నువ్వు ఒప్పించేస్తావని. అవును స్వామి, పెళ్ళైన తర్వాత నీకు నా మీద లవ్ తగ్గిపోదు కదా? మేడం మన లవర్స్ కంటే ముందు ఫ్రెండ్స్ మేడం, ఛాన్సే లేదు. అవును, నీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో నా మీద కోపం వచ్చిందనుకో, నా మీద అస్సలు అరవద్దు స్వామి, నేను అస్సలు తీసుకోలేను. కావాలంటే మెల్లగా చెప్పు, నేను వింటా, అర్థం చేసుకుంటా. ఆ విషయం నేను మీకు చెప్పాలి. పెళ్ళయ్యాక ఇలాగేం ఉండదు, క్యారెక్టర్స్ మారిపోతాయి. అప్పుడు నువ్వు బాస్ లాగా, నేను ఎంప్లాయీ లాగా బిహేవ్ చేస్తావు నువ్వు. అవునా? నిజంగానా మేడం? పెళ్ళైతే అన్ని ఆఫర్స్ ఉంటాయా? సారీ సారీ స్వామి, రేపు ఎప్పుడైనా ఎవరైనా మన లవ్ స్టోరీ అడిగారనుకో, నువ్వే నా వెంట పడ్డావు, బతిమాలో అడుక్కున్నావు, ప్రేమించమని సతమతం అయ్యావు, అందుకే నేను యాక్సెప్ట్ చేశానని చెప్పు. అంటే మళ్ళీ నువ్వు ఒక స్టోరీ చెప్పి నేను ఒక స్టోరీ చెప్తే అబద్ధం అని తెలిసిపోతుంది కదా, ఏమంటావు? ఏ నిజం చెప్పేచ్చుగా. అంటే ఏంటి, ఇప్పుడు నేనే నీ వెంట పడి బతిమాలని అందరూ అనుకోవాలి, అంతేనా? అబ్బే లేదు, ముందు స్టోరీ ఫిక్స్ అవుదాం. స్వామి మళ్ళీ ఏంటి మేడం? రేపు మనకి పెళ్ళైన తర్వాత గొడవ అయింది అనుకో, ఆ గొడవలో ఎప్పుడైనా మీరే నా వెంట పడి బతిమాలేరు, అసలు నేను వద్దన్నాను అని అనవు కదా? అలా అంటానంటే ఇప్పుడే చెప్పేసాయి, మనం పెళ్లి చేసుకోవద్దు. నేను అసలు అలా అన్నో, ఆయన నేను ఎందుకంటాను మేడం చెప్పండి. సరే, ఇంతలా అడుగుతున్నావు, ఇంత బతిమాలుతున్నావు కాబట్టి ఓకే, పెళ్ళికి నేను ఒప్పుకుంటున్నా. నువ్వే బతిమాలేవు, నువ్వే అడిగావు, అంతే కదా? అవునని చెప్పు. అవును మేడం. రికార్డ్ చేసుకున్నాను, ఫ్యూచర్లో ఎప్పుడైనా పనికొస్తుంది. మేడం మెల్లగా పెళ్ళంటే భయం వేస్తుందంటే మేడం. నేను ఇప్పుడు ఒక క్రేజీ క్వశ్చన్ అడుగుతాను. మనం మన పిల్లలకి ఏం పేర్లు పెడదాం? అబ్బాయి పుడితే పవన్ కళ్యాణ్, అమ్మాయి పుడితే సావిత్రి. అంటే నువ్వు ఫిక్స్ అయిపోయావా? నా ఒపీనియన్ ఏం అక్కర్లేదా నీకు? అక్కర్లేదు, అప్పుడు చీటీలు వేసుకుందాంలేండి. స్వామి మళ్ళీ ఏంటి మేడం? మనం అసలు ఏం పిలుచుకుందాం అనుకున్నాం, మర్చిపోతే ఎట్లా? ఏమంటే స్వామి గారు అని పిలుస్తా, నువ్వు పిలువు, అదే మీరు పిలవండి. చెప్పే తారా మేడం, వే అంటే కొంచెం అమర్యాదగా ఉంది. చెప్పరా తారా, ఇది బాగుంది మేడం, ఫ్రెండ్లీగా ఉంది. ఓకే